ప్రియులైన సహోదరి సహోదరులకు యథావిధిగా మరొక దినము మీ మధ్యలోనికి వచ్చి ఈ జీవవాక్యములను విత్తడానికి దేవుడు నాకు అనుగ్రహించుచున్న ఈ సమయాలను బట్టి దేవునికి ఎంతగానో నేను మహిమను చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు అపోస్తుల కార్యములు 25 అధ్యాయాలు పూర్తి చేసుకొని 26వ అధ్యాయంలోనికి అడుగు పెడతా ఉన్నాం. ఇంకొక 2 దినాల్లో ఈ ధ్యానాలు పూర్తవుతున్నాయి. పూర్తవుతున్న కొద్దీ నాకు కూడా దుఃఖం ఎక్కువైపోతూ ఉంది. ఇంత గొప్ప పరిచర్య చేసిన ఒక గొప్ప దైవ సేవకుడి యొక్క ప్రయాణం ముగిసిపోతుంది అని ఎంతో వేదనతో మీ ముందు వచ్చి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. అనిపిస్తూ ఉంది, పౌలు ఇంకా ఎక్కువ పరిచర్య చేస్తుంటే బాగుండేదేమో, ఇంకా అనేక ప్రాంతాలు తిరిగి పరిచర్య చేస్తే బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంది. ఈ అపోస్తుల కార్యములు గ్రంథం అయిపోతూ ఉంటే గుండె బరువెక్కిపోతూ ఉంది. ఈ ప్రపంచానికి, మరి ముఖ్యంగా అన్యజనులు ఈ సువార్త వలన వెలిగింపబడాలి అనే బాధ్యతను తన మీద మోపబడిన వాడైన పౌలు ఈ అద్భుతమైన పరిచర్యను దేవుని ద్వారా అప్పగింపబడిన ఈ పౌలు బంధింపబడబోతున్న రోజులలో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని మనం ధ్యానిస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. నిన్నటి దినమున మరి ఫేస్తు అగ్రిపరాజుకి పౌలు యొక్క కేస్ షీట్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఈ రోజున ఆ ఫేస్తు ద్వారా అగ్రిప్పకు నోటిఫై చేయబడిన ఆ అగ్రిపరాజు ఈరోజు పౌలుని విచారించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 1వ వచనం నుండి. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగెను. అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేను తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. మొదటి నుంచి యెరూషలేములో నా జనము మధ్య నుండి బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుంచి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మనమతములో బహునిష్టగల తెగను అనుసరించిన పరిసయుడనుగా ప్రవర్తించినట్లుగా చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రములో వారు ఎడతెగక దీవారాత్రులు దేవుని సేవించు ఈ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుతున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపుచున్నారు. అద్భుతమైన కన్స్ట్రక్టివ్ ప్యాసేజ్ని అపోస్తలుడైన పౌలు గారు ఏకబిగిన అగ్రిప్పరాజు ముందు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఫేస్తుతో ఫెలిక్స్తో మన అని మాట్లాడలేకపోయాడు. బహుశా వారు రోమా ప్రభుత్వం కింద ఉండేవారు, యూద మతమునకు ఏమాత్రం సంబంధం లేని వారుగా ఉన్నారు. కాబట్టే వారి ముందు కలుపుకొని మాట్లాడవలసిన పరిస్థితి పౌలునకు రాలేదు. కానీ అగ్రిప్పరాజుతో మాట్లాడుతున్నప్పుడు మన మతము అన్నాడు, మన పితరులు అన్నాడు, మన 12 గోత్రములు అన్నాడు. 5, 6, 7 వచనాల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఈ అగ్రిప్పరాజు ఎవరు, ఈయన ఎక్కడివాడు అని మనం ఆలోచించగలిగితే, ఎవరైతే యాకోబును ఖడ్గముతో చంపించాడో, ఎవరైతే పేతురుని జైల్లో పెట్టి బాధించాడో, ఎవరైతే ప్రసంగం చేస్తూ దేవుడిని మహిమపరచనందున పురుగులు పడి మొత్తబడతాడో ఆ హేరోదు యొక్క కుమారుడై ఉన్నాడు. ఇతను హేరోదే
అగ్రిపరాజు ఆయన కుమారుడు కూడా హేరోదే. తనకు ఈ వ్యవహారాలన్నీ తెలుసు. అందుకే పౌలు అంటున్నాడు, యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక. ఈ అగ్రిపరాజు చాలా అధికారం కలిగినవాడు. ఇతను యూద మత వ్యవహారాల మీద అధికారం కలిగి యెరూషలేములోని దేవాలయమునకు సంరక్షకుడుగా ఉండడం మాత్రమే కాక ప్రధాన యాజకుడిని కూడా నియమించే అధికారం కలిగిన వాడు ఈ అగ్రిపరాజు. ఉదాహరణకు చూస్తే మన వేరువేరు మతాలలో ఉండే ప్రధానమైన దేవాలయాలకి మరి ప్రభుత్వం తరపున నియమింపబడిన వారు ఉంటారు. అదేవిధంగా సౌదీ అరేబియాలో రాజు మరి మక్కాలో ఉండే మసీదుకి, మక్కాలో ఉండే వారు పూజించే ఆ పవిత్ర స్థలమునకు కస్టోడియన్గా ఉంటాడు. మక్కా మదీనా మసీదులకు కస్టోడియన్గా ఉంటాడు ఆ దేశానికి సంబంధించిన రాజు. అంటే ఆ దేవాలయములను సంరక్షించవలసిన బాధ్యత తన మీద ఉంటుంది. రాజునకు రాజ వ్యవహారాలు మాత్రమే కాక మత సంబంధమైన వ్యవహారాల మీద కూడా పట్టుగా ఉంటుంది. అలాగే ఈ అగ్రిప్ప రాజుకు కూడా ఆ రాజ్యం మీద మాత్రమే కాక యెరూషలేము దేవాలయం మీద సంరక్షకుడుగా ఉంటూ అక్కడ ఉండే ప్రధాన యాజకులను కూడా నియమించగలిగే సామర్థ్యము కలిగిన వాడు. కాబట్టే పౌలుకు చాలా క్లియర్ కట్గా తన సాక్ష్యాన్ని వివరించడమునకు అవకాశం దొరికింది. ఎప్పుడైతే అగ్రిపరాజు పౌలు నీ గురించి నీవేమన్నా చెప్పదలుచుకుంటున్నావా అని అడిగిన వెంటనే పౌలు ఎంతగానో సంతోషిస్తూ, మీరు సమస్తమైన ఆచారాలను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నింటినీ తమరి ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడని అనుకుంటున్నాను. మీరు తాల్మితో నా మనవి వినాలి అని వేడుకున్నాడు. అక్కడ మొదలు పెడుతూనే పౌలు గారి బాల్యము గురించి మాట్లాడుతూ, నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుంచి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములో బహునిష్టగల తెగననుసరించి పరిసయునిగా ప్రవర్తించినట్లుగా చెప్పగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు సాక్ష్యము ఎంత బలమైందంటే, పౌలు అంతకుముందు చేసిన భక్తి ఏదో రహస్యంలో చేసిన భక్తి కాదు, కానీ ప్రజలందరి ఎదుట, రాజులందరి ఎదుట, అధికారులు అందరిట, సమస్త ప్రజలు ఎరిగిన వాడైన పౌలు గారు తన బాల్యమును గురించి, తన నిష్ఠ సంబంధమైన మతములో తను పరిసేడుగా ప్రవర్తించిన విధానం కూడా అందరూ బాగా ఎరుగుతారు. ఒకవేళ వారికి మనసు కలిగితే వారొచ్చి నా బాల్యమును గురించి, నా పరిసయ్య తెగలో నేను నిష్ఠగా బ్రతికిన బ్రతుకు గురించి సమస్తమును వారు ఒకవేళ చెప్పాలనుకుంటే వారు చెప్పవచ్చు. ఇప్పుడైతే నేను మన పితరులకు దేవుడు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగగా దీవారాత్రులు దేవుని సేవించుటకు ఈ వాగ్దానం పొందుదుమని నిరీక్షించున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భారతదేశంలో, మరి ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో మనం పరిచర్య చేయడము, పౌలు యూదుల మధ్య పరిచర్య చేయడము, రెండు మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. పౌలు ఎక్కడ కూడా యూదులు ఎరగనిది ఏదీ ప్రకటించలేదు. పౌలు అగ్రిప్పరాజు ముందే మాట్లాడుతున్నాడు, మన మతములో బహునిష్ట కలిగిన తెగలోని పరిసయ్యుడను, మన పితరులకు మాట్లాడిన దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం ప్రకారంగా నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. ఉదాహరణ కంటే నేను పాత నిబంధనలో ఏదైతే విశ్వాసం ఉందో, ధర్మశాస్త్రముల కింద ఉండే ప్రజలు ఎటువంటి విశ్వాసమును కలిగి ఉన్నారో, ధర్మశాస్త్రమును ప్రకటించిన ప్రవక్తలు దేనిని ప్రకటించారో ఆ ప్రవక్తలు చెప్పిన దానినే నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి వారందరూ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. పౌలు పరిచర్య యూదుల మధ్య చేయడానికి ఒక ఆధారం ఉంది, ఒక నిరీక్షణను గూర్చిన వాగ్దానం ఉంది. పితరులకు చేసిన వాగ్దానం బట్టి తను నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాక ప్రవక్తలు
ధర్మశాస్త్రము ప్రవచించిన దానిలో నుంచే పౌలు మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి పౌలు యూదుల చేత అంగీకరింపబడే అవకాశం ఉంది. వారు అనుకునేది ఏంటంటే, ఈ పౌలు ప్రకటించుతున్నది వేరొక దేవుడిని కాదు, వేరొక మతమును కాదు, వేరొక క్రమమును కాదు, వేరొక గ్రంథము కాదు. ఇదే బైబిల్, ఇదే ప్రవక్త, ఇదే ధర్మశాస్త్రము, ఇదే ప్రవచనాలు, ఇదే నిరీక్షణ, ఇదే పితరులు, ఇదే దేవుడు, ఇదే గోత్రములు, వేరొక గోత్రముల గురించి మాట్లాడడం లేదని పౌలు అంగీకరింపబడేదానికి అవకాశం ఉంది. కానీ ఇదే పౌలు అన్యజనుల దగ్గరికి ముందుకు వస్తే పౌలు దగ్గర ఈ గ్రంథం పనిచేస్తుందా? అన్యజనులతో మాట్లాడడానికి పౌలు ముందు ఉండే ఆ ధర్మశాస్త్ర గ్రంథం పనిచేస్తుందా? ప్రవక్తలు ఎవరయ్యా అని అడుగుతారు, పితరులు ఎవరయ్యా అని అడుగుతారు, వాగ్దానం ఏంటయ్యా అని అడుగుతారు, నిరీక్షణ ఏంటయ్యా అని అడుగుతారు. పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించాలంటే అది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అదే యూదుల ముందు ప్రకటించాలంటే మాత్రం అది తనకు వెన్నెతో పాటు పెట్టిన విద్య. తను అంతకుముందు ఆ యూద మతంలో పరిసయ్యుడుగా నిష్ఠ కలిగిన సమయంలో తన కలిగిన పట్టులో నుంచి కలిగిన ఆ మర్మము దేవుని చేత బోధింపబడినవాడు. కాబట్టి ఆ పాత నిబంధనలో ఉండే సారాన్ని నూతన నిబంధనలో యేసు ప్రభు ద్వారా కలిగే ఆ వాగ్దాన సంబంధమైన ఆ నిరీక్షణను గూర్చి ఈజీగా ఆ థ్రెడ్లోంచి ఈ థ్రెడ్లోకి తీసుకొచ్చి అద్భుతంగా ప్రకటించగలడు. అందుకే పౌలు యూదుల సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు పౌలు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని బెరయా సంఘస్థులు అలాగా పౌలు శీల చెప్పిన సంగతులు విచారించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పౌలు అక్కడ ధర్మశాస్త్రంలోని సంగతులనే ఎక్స్పాండ్ చేసి క్లియర్ కట్గా యూదులకు బోధిస్తున్నాడు. అనేక మంది యూదులు అంగీకరిస్తున్నాడు. కానీ అన్యజనుల మధ్య పరిచర్య చేస్తున్నప్పుడు పౌలు ఈ బైబిల్లో ధర్మశాస్త్ర క్రమాలను బోధించలేదు కదా. ఆయన ఈ లోకంలోని ఈ సృష్టిని చూపించాడు. ఈ దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, కానీ మనము దేవుని సంతానమని అన్ని జనుల మధ్య మాట్లాడాడు. భారతదేశంలో ఎస్పెషల్లీ ఇప్పుడు క్రైస్తవుల గురించి నేను మాట్లాడడంలే. క్రైస్తవులకి ఆదాం అంటే తెలుసు, మోషే అంటే తెలుసు, ప్రవక్తలంటే తెలుసు. యేసు ప్రభువు శిలువ మీద పలికిన మాటల్లో కూడా ప్రవక్తల వచనములు నెరవేర్చాలని ప్రభు ప్రయత్నించాడనే విషయము క్రైస్తవులకు ఇదంతా విదితమే. వారికి ఒక్కసారి చెప్పగానే అర్థమవుతుంది. బైబిల్లో ఏ సంగతి చెప్పినా వారికి కొట్టిన పిండి. వారు ఉదయమే లేసి దేవుడి వాక్యాన్ని చదువుతారు. ఎప్పుడు చదివారు? వారు క్రైస్తవులు అయిన తర్వాత చదివారు. క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఆదాము మొదలుకొని హానోకు నుంచి, నోవహు నుంచి, అబ్రహాము నుంచి, దావీదు నుంచి అలా మాట్లాడుకుంటూ అనేక వందల వేల ప్రసంగాలు వింటున్నారు. కాబట్టి వారికి ఎవరైనా సువార్త ప్రకటించినప్పుడు వారికి వెంటనే అర్థమవుతుంది. కానీ అన్యజనులకు ఆదామంటే ఎలా అర్థమవుతుంది? నోవహు అంటే ఏమర్థమవుతుంది? జలప్రళయం అంటే ఏమర్థమవుతుంది? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దావీదంటే ఏమర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు. కాబట్టి పౌలు కూడా ఈ విషయం ఎరిగిన వాడై అన్యజనుల మధ్యకు వచ్చినప్పుడు తన బైబిల్ టెక్నాలజీని, తన బిబ్లికల్ టెక్నాలజీని, తన బిబ్లికల్ నాలెడ్జ్ని అక్కడ గంప కింద పెట్టి తను ఈ సృష్టిని ఆధారం చేసుకొని పరిచర్య చేశాడు. ఈ విషయము మన క్రైస్తవులకు ఎందుకు అర్థం కాదో నాకిప్పటికీ అర్థం కాదు. ఈ క్రైస్తవులు ప్రజల ముందుకొచ్చి కూడా బైబిల్ పరిభాషలో మాట్లాడితే వారికి ఏమర్థమవుతుందని వీళ్ళలా మాట్లాడతారు. వీరు క్రైస్తవ మతమును నమ్మారు కాబట్టి వీరు క్రైస్తవ మతాన్ని పరిచర్య చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అనుకుంటారు తప్ప వీరు మనకు అవసరమైనది ఏది చెబుతున్నారని వారు అనుకునే అవకాశము లేదు. అందుకే మరి అన్యజనుల మధ్య పరిచర్య చేసే ముందు చాలా జాగ్రత్తగా పరిచర్య చేయాలి. ఇంకా తెలుగు భాషలో పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పరిచర్య చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా పరిచర్య చేయడానికి వీలు లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ బిబ్లికల్ నాలెడ్జ్ కావచ్చు, నీ టెక్నికల్ నాలెడ్జ్ కావచ్చు, అంతా అక్కడ పెట్టాల్సిందే. పౌలు చిన్నప్పటి నుంచి ఆ బెన్యామీను గోత్రంలో పుట్టినవాడైన పరిసయ్యుడుగా ఉండి ధర్మశాస్త్రం మీద అత్యధికమైన పట్టు సంపాదించి గమలియేలు పాదముల దగ్గర నేర్చుకున్న ఈ పౌలును గూర్చిన ప్రపంచమంతా, ఆ యూద ప్రపంచమంతా సాక్ష్యం ఉందట. అవసరమైతే వారు సాక్ష్యం చెప్పాలనుకుంటే
నేను చిన్నప్పటి నుంచి బ్రతికిన బ్రతుకును ఏ యూదులే వచ్చి కావాలంటే నా గురించి నేను సాక్ష్యం చెప్పొచ్చు అని యూదుల మధ్య ఒక గొప్ప సాక్ష్యం ఉంది పౌలుకి. కానీ అన్యజనుల మధ్య పౌలంటే ఎవరో తెలియదు, ఆదామంటే ఎవరో తెలియదు. వారికి పౌలు తెలియదు, ఆదాము తెలియదు, బైబిలు తెలియదు, ఇశ్రాయేలు 12 గోత్రాలు తెలియదు. వీళ్ళ గోత్రాలు వేరే ఉంటాయి. అన్యజనుల గోత్రాలు ఇశ్రాయేలు గోత్రాలు కావు. వారికి రకరకాల గోత్రాలు ఉన్నాయి, వారి క్రమాలు ఉన్నాయి, వారి విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాలలో ఉండే వారికి ప్రకటించేటప్పుడు నీ బైబిల్ పరిభాషను రుద్దినప్పుడు ఏమనుకుంటాడంటే వీళ్ళ మతాన్ని నా మీద రుద్దాలనుకుంటున్నాడు, నన్ను వీళ్ళ మతములోనికి మార్చాలనుకుంటున్నాడనే నెపము మన మీద వేయబడుతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణము మనమే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే అన్యజనుల ముందు మాట్లాడినప్పుడు చాలా క్లియర్ కట్గా, ప్లాన్డ్గా పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ఏ విధంగా అయితే అన్యజనుల ముందు ప్రకటించాడో మనము కూడా అన్యజనుల ముందు ఆ విధంగా ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు? దేవుని వాక్యమును, సత్యవాక్యమును సరిగా విభజించి బోధించాలని బైబిల్లో ఒక ఆజ్ఞగా, ఆదేశంగా ఉంది. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మాట్లాడడానికి వీలు లేదు. నీవు క్రైస్తవుల ముందు ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ ఎందుకంటే వారు ఈ ప్రభు యొక్క మార్గమును అంగీకరించారు, ఇశ్రాయేలు పితరులైన దేవుడిని అంగీకరించారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును వారు ఆ నామమును అంగీకరించి వారు బాప్తిస్మము పొందారు. కాబట్టి వారు ఈ బైబిల్ బోధనంతో వారు అంగీకరించి వారు వింటారు, వారు అర్థం చేసుకుంటారు. ఆదాం అనగానే, హవ్వ అనగానే, సైతాను అనగానే, సర్పము అనగానే, ఇశ్రాయేలు ప్రజలు అనగానే, 12 గోత్రాలు అనగానే వారికి ఇట్లే అర్థమైపోతుంది. నీ క్లాస్మేట్కో, నీ సహోదరుడికో నువ్వు ఆదాము గురించి చెప్తే వాడికి ఏమర్థమవుతుంది? సో కాబట్టి దేవుని యొక్క వాక్యములో రాయబడిన ఆ గూఢమైన సంగతులను ఆధారం చేసుకుని, బేరేజీ వేసుకొని ప్రతి మాటను మనం ఆలోచించి పౌలు ఇలా ఎందుకు మాట్లాడి ఉంటాడు, పౌలు అక్కడ ఆ కోర్టులో ఎందుకు అలా మాట్లాడి ఉంటాడు. చూడండి, ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. పౌలు ఫేస్ దగ్గర కానీ, ఫేలిక్స్ దగ్గర కానీ తను ఎక్కువగా వాదించడానికి అవకాశం లేదు, ఎందుకంటే వారు దానిని అర్థం చేసుకోలేరు. కానీ అగ్రిప్పరాజుకి యూద మత వ్యవహారాల మీద పట్టుగలిగిన ఒక అధికారిగా ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు, యెరూషలేము దేవాలయమునకు సంరక్షకుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యూదులలో ఉండే ఆచారాలను, వ్యవహారాలు, వివాదాల మీద పట్టు కలిగిన వాడు. కాబట్టి పౌలు యొక్క పర్సనల్ టెస్టిమోనీని తెస్తా ఉన్నాడు. నేను యూదులలో నేను నమ్మకమైన పరిచర్య చేసిన వాడును, ఎంతో ఆసక్తిగా పరిచర్య చేశాను. మన పితరులైన దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారంగా నేను కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడని యూద సాంప్రదాయమును పరిపూర్ణంగా అవగాహన చేసుకొనగలిగిన అగ్రిప్పరాజు ముందు అనర్గళంగా తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అన్యజనుల దగ్గరికి వెళ్ళి నేను యూద మతంలో ఉన్నానంటే పోవే, నీ మతం గురించి నువ్వు చెప్పుకుంటావనే వాళ్ళేమో. అందుకే అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ అసలు మాట్లాడలేదు, పౌలు టెస్టిమోనీ ఎక్కడ మాట్లాడలేదు. పౌలు టెస్టిమోనీ ఎక్కడైనా మాట్లాడాడంటే యూదుల ముందే పౌలు టెస్టిమోనీని మాట్లాడాడు, అగ్రిప్పరాజు ముందే యూదుల టెస్టిమోనీ మాట్లాడాడు, బెర్నీకే ముందే యూదుల మధ్య టెస్టిమోనీ మాట్లాడాడు. కానీ పౌలు అన్యజనుల మధ్య తన పర్సనల్ టెస్టిమోనీని వాడలేదు. పౌలు అన్యజనులు ఏమంటారంటే నువ్వెవడవైతే నాకేంటి, నువ్వు ఎలా ఉంటే నాకేంటి, నువ్వేం చెప్తావో చెప్పు అంటారు. అందుకే పౌలు అన్యజనుల మధ్య అధిక ప్రసంగం ఏం చేయకుండా జగత్తును అందరి సమస్తమును సృజించిన దేవుడు, ఋతువులను దయచేస్తున్న దేవుడు అని మాట్లాడి అన్యజనులకు ఎరిగిన దైవత్వమును గూర్చి మాట్లాడుతూ దానిని అనుసరించి యేసు ప్రభువుని గూర్చి సువార్త చెప్పాడు. యూదుల ముందు యూదులు పితరులు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, ఆ 12 గోత్ర ప్రజలు దివారాత్రులు దేవుణ్ణి సేవిస్తూ దేనియందు నిరీక్షణ కలిగి ఉన్నారో, ఏ వాగ్దానమందు నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ వాగ్దానమును గూర్చి మాట్లాడుతూ ఆ వాగ్దానంలో కలిగిన నిరీక్షణను అనుసరించి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించారు. ఈ విషయం భారతీయ క్రైస్తవులందరూ ఎందుకు అర్థం చేసుకోలేరు? వీరెక్కడైనా ఇశ్రాయేల్ నుంచి ఊడిపడ్డారా?
వీళ్ళందరూ భారతదేశంలో అన్య మత సంప్రదాయాల కింద పెరిగి పెద్దవాళ్ళైన వాళ్ళే కదా. పౌలుకు తన జాతి ప్రజల మధ్య, యూదుల మధ్య కలిగిన భారము ఈ క్రైస్తవులకు వీరెక్కడి నుంచి వచ్చారో ఆ ప్రజల మీద ఎందుకు భారం కలిగి ఉండరు? పౌలు యూదుల పట్ల పరిచర్య చేసినప్పుడు పౌలు యూదులకు కలిగిన లేఖనములలోని దానిని పట్టుకొని ఎంతో భారంగా పరిచర్య చేసి యూదులు రక్షించడానికి మానని వేదన కలిగి పరిచర్య చేసినట్లుగా ఈ హైందవ క్రమంలో నుంచి రక్షణ పొందిన ఈ క్రైస్తవ ప్రజలు హైందవ ప్రజలకు ఏ విధంగా సువార్త ప్రకటించాలో దాని గురించి ఎందుకు ఆలోచన కలిగి ఉండరు? వీరు కూడా ఎక్కడో మతాల్లో పిహెచ్డి పొందినట్టుగా బిల్డప్ ఇస్తారు. ఒక రకంగా అన్యజనుల ముందు మాట్లాడేటప్పుడు మన నోరు, మన ఆలోచన, మన పద్ధతి చాలా కంట్రోలబుల్గా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట తక్కేడులో వేసినట్టుగా ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా వారికి మాట్లాడడానికి వీలు లేదు అనే విషయాన్ని అపోస్తుడైన పౌలే మనకు నేర్పిస్తున్నాడు. మనము బిబ్లికల్ క్రిస్టియన్స్ అయితే, మనము వాక్యమును అనుసరించే క్రైస్తవులైతే, వాక్యములో చేయబడిన పరిచర్యను అనుసరించి పరిచర్య చేసేవారమైతే జాగ్రత్తగా పరిచర్య చేయాలి. మనము జాగ్రత్తగా పరిచర్య చేసినంత మాత్రంలో లక్షల మందిని మనం రక్షించలేము. ఇష్టానుసారమైన పరిచర్య చేసినంత మాత్రంలో అనేక మందిని పోగొట్టుకొనలేము. కానీ దేవుని ముందు మనం దోషులు కాకుండా ఉంటాం. ఎందుకంటే దేవుడు చెప్పిన పరిచర్య ప్రకారంగా మనం పరిచర్య చేసి మనము ఫలములు ఆశిస్తే ఒక అర్థం ఉంది, దానికో పరమార్థం ఉంది. చేసిన పనిని ఏది చక్కగా చేయకుండా నేను చేసిన పరిచర్య ద్వారా ఎవరు అంగీకరించలేదు, దేవుడికి ఇష్టం లేదు కావాలని ఒక డైలాగ్ వేస్తే ఏం సరిపోతుంది? అందుకే అన్యజనుల ముందు ఏ విధంగా మాట్లాడాలో దీనిని బట్టి మనం మాట్లాడాలి తప్ప మన ఉద్వేగాలను బట్టో, మన ఇష్టానుసారమైన ప్రవర్తనను బట్టో, మన బైబిల్ నాలెడ్జ్ని బట్టో వారి ముందు మాట్లాడుటకు వీలు లేదు అని పౌలే మనకు సాక్ష్యం ఇచ్చాడు. మనము అన్యజనులకు అపోస్తలుడుగా నియమింపబడిన పౌలు. ఎందుకంటే పేతురు ఎప్పుడు మాట్లాడినా యూదులతోనే మాట్లాడాడు. పేతురు ఎప్పుడు పత్రికలు రాసినా యూదులకే ఎక్కువ పత్రికలు రాశాడు. పౌలు మాత్రమే అన్యజనుల మధ్య పరిచర్య చేయడానికి అపోస్తలుడుగా నియమింపబడ్డాడు. కాబట్టి అన్యజనులుగా నివసించుటకు ఈ భూమి మీద ఉన్న సకల అన్యజనులకి సువార్త ఏ విధంగా ప్రకటించాలో ఆ విధంగా ప్రకటించిన తర్వాత ఆ సువార్తకు వారు ఇష్టపడిన వారైనప్పుడు వారికి ఈ బైబిల్ ఇస్తే ఈ బైబిలే వారికి ఆది కాండం గురించి మాట్లాడుతుంది, ఈ బైబిలే నిర్గమకాండం గురించి మాట్లాడుతుంది, ఈ బైబిలే సంఖ్యాకాండం గురించి మాట్లాడుతుంది, ఈ బైబిలే ద్వితీయోపదేశ కాండం గురించి మాట్లాడుతుంది, ఈ బైబిలే ధర్మశాస్త్రములు ప్రవక్తల గురించి మాట్లాడుతుంది, ఈ బైబిలే రక్షకుడిని గురించి మాట్లాడుతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వారు ప్రభువుని అంగీకరించిన తర్వాత బైబిల్ థియాలజీని మొత్తం వాళ్ళు తమ జీవితంలో రిసీవ్ చేసుకుంటారు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు క్రైస్తవులు కాకముందే ఈ బైబిల్లో ఉండే మొత్తాన్ని అంగీకరించి మీరు యేసు ప్రభువుని అంగీకరించారా? లేదే. యేసు ప్రభువు రక్తం వలన పాప క్షమాపణ అనే ఒక చక్కని ఆలోచనను బట్టి మీరు అంగీకరించారు. కానీ ఆదామును సృష్టించాడు కాబట్టి మీరు యేసు ప్రభువుని అంగీకరించారా? మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి మీరు క్రైస్తవ సిద్ధాంతాన్ని అంగీకరించారా? అలా ఎప్పుడూ జరగదు. అందుకే మనము ఎక్కడ మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో దానిని పద్ధతిగా మనం మాట్లాడితే కొందరి జీవితాల్లో అయినా సరి అయిన సువార్త విత్తనాలు మనం వేసే అవకాశం ఉంది. వారు మన మతమును ప్రచురం చేయట్లేదని ఒక జీవన మార్గాన్ని, ఒక జీవవాక్యాన్ని, మనము రక్షణ పొందడానికి అవసరమైన జీవవాక్యాన్ని వారు ప్రకటిస్తున్నారని మన గురించి వారు ఒక ఆలోచన కలిగే అవకాశం ఉంది. ఎందుకు ఈరోజు కోర్టులు కూడా ఎందుకు కూస్తున్నాయంటే, మీరు ఆదాము గురించి మాట్లాడితే, మోషే గురించి మాట్లాడితే, ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే వాళ్ళేమనుకుంటారు? వాళ్ళ మతాన్ని ప్రకటిస్తున్నారు, మతమును ప్రచారం చేస్తున్నారు అనుకుంటారే కానీ యేసు ప్రభువు వేసిన ఆ నిజమైన మార్గమును గురించి ప్రకటిస్తున్నారని వారు అనుకునే అవకాశం లేదు. మనము సరిగా పరిచర్య చేస్తేనే మనం సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటే, మనం ఇష్టానుసారమైన పరిచర్య చేస్తే వారు మనల్ని సరిగా అర్థం చేసుకునే అవకాశం లేదు. వారు మనల్ని నిందించడానికి కారణము మరి అపరిపక్వ పరిచర్య విధానమేమో ఒకసారి మనం ఆలోచిద్దాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ అగ్రిపరాజుతో మాత్రం అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మన మతము, మన పితరుల దేవుడు చేసిన వాగ్దానము,
మన 12 గోత్రాలు అని అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు అని ఒక ప్రశ్నను సంధించాడు. అద్భుతం కదండి. ఒక రాజు ముందు ఒక ప్రశ్నను సంధించాడు పౌలు. దేనిని బట్టి? తనలో ఉండే ధైర్యం ఏంటంటే, ఈ అగ్రిప్ప రాజుకు నేను చెబుతున్న విషయంలో సత్యము తను ఎరుగుతాడు. ఈరోజు మీ ముందు నేను ఎందుకు ధైర్యంగా ప్రకటిస్తున్నాను? నేను చెబుతున్న సంగతులు మీరు ఏకీభవిస్తారు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, ప్రశ్నను కూడా వేయించున్నాను. అలాగే అగ్రిప్పరాజు ముందు పౌలు ఒక అద్భుతమైన సూటి అయిన ఒక ప్రశ్నను సంధించాడు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? నేనేం ప్రకటిస్తున్నాను తెలుసా? దేవుడు పితరులకు వాగ్దానం చేశాడు, పునరుద్ధానం గురించి వాగ్దానం చేశాడు. ఆ పునరుద్ధానంలో భాగమైన యేసుక్రీస్తును దేవుడు లేపాడు. దీనికి మేము సాక్షులము. అయితే దేవుడు మృతులను లేపుననే సంగతి నమ్మదగినదని నమ్మడానికి వీలు లేదని మీరేలా ఎంచుకొనుచున్నారు? నేనైతే నజరేయుడగు యేసునామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని అనుకుంటుని. అప్పుడు యేసు ప్రభువు తెలియదు. పౌలు ఆ దినమున పరిచర్య చేస్తున్నప్పుడు యేసు ప్రభువు తెలియదు. తనకు తెలిసినది కేవలము యేసు నామమే. దమస్కు మార్గంలో యేసు ప్రభువుని దర్శించినంత వరకు యేసు ప్రభు ఎవరో పౌలుకు తెలియదు. కాబట్టే అక్కడ చెప్తున్నాడు, ఎంత కన్స్ట్రక్టివ్గా చెప్తున్నాడు చూడండి. నేను యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఆలోచించండి, ఈరోజు భారతదేశంలో యేసు ప్రభు నామానికి ఎందుకు విరోధంగా ఉంటారు? యేసు ప్రభు ఎవరో వారికి తెలియదు. ఒకసారి ఆలోచించండి. నిన్నగాక మొన్న చనిపోయిన వారి మీద కూడా ఎంతో భక్తి ఉంటుంది. చనిపోయిన వాడు ఎంత భయంకరమైన పరిస్థితులున్నా కూడా ఒక కనికరాన్ని చూపిస్తారు. ఉదాహరణకి నయీం అనే ఒక భయంకరమైన కరుడుగట్టిన ఒక తీవ్రవాది తెలంగాణ రాష్ట్రాల్లో చనిపోయాడు. కానీ తనని ఎప్పుడూ ఎవరూ దూషించరు. చనిపోయాడు, తన ఆస్తులు లాక్కున్నారు, ఆయన చనిపోయాడు కాబట్టి తన మీద ఉన్న కేసులు కూడా ఆటోమేటిక్గా సీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, చనిపోయిన వారిని కూడా ఎవరూ దూషించరు. కానీ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మరణించి తిరిగి లేచాడు. ఎందుకు ఆయన నామం మీద విరోధం? సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఇష్టమే, గాంధీ గారంటే ఇష్టమే, నెహ్రూ గారంటే ఇష్టమే, భగత్ సింగ్ గారంటే ఇష్టమే, ఇంకా అబ్రహాం లింకన్ గారంటే ఇష్టమే, నెల్సన్ మండేలా అంటే ఇష్టమే, ఎవరైనా ఇష్టమే. ప్రపంచంలో గొప్ప నాయకులు అని పేరు పొందిన వారు ఎవరైనా ఇష్టమే. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటాడు, ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రపంచంలో పేరెన్నిక కలిగిన ప్రతి నాయకుడి గురించి ఇష్టంగా మాట్లాడతారు. వారు మాట్లాడిన మాటలను వాళ్ళు రెఫరెన్స్గా తీసుకుంటారు. వారు చెప్పిన కొటేషన్స్ను వీళ్ళెక్కడో ఒకచోట వాడుతూ ఉంటారు. ఎందుకంటే వారు గొప్ప పేరు పొందిన వారు, ఎంతో సమాజానికి మేలు చేసిన వారు. వారు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటారు, వారు చెప్పిన మాటలను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. కానీ యేసునామమునకు ఎందుకు విరోధం కలిగి ఉంటారు? ఏమో. పౌలు ఎందుకు విరోధం కలిగి ఉన్నాడు? పౌలుకు యేసునామం మీద ఎందుకు విరోధం అంటే, పౌలుకు తన మతం అంటే ఇష్టము కాబట్టి యేసునామం అంటే విరోధం. అలాగే భారతదేశంలోని హైందవ మతం కానీ, ఇస్లాం మతం కానీ, బౌద్ధ మతం కానీ, వారికి వారి మతముల మీద ఇష్టమే యేసునామమునకు విరోధముగా మాట్లాడే మనసును కలిగి ఉన్నారనే విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోము? పౌలు ఎందుకు విరోధం కలిగి ఉన్నాడు? పౌలుకిను యేసు ప్రభువుకి మధ్య ఏమన్నా పంచాయతీ జరిగిందా? మరి పౌలు గారు యేసు ప్రభువును ఏమన్నా ప్రార్థించి అడిగితే యేసు ప్రభువు ఇవ్వలేదని విరోధమా? యేసు ప్రభువుకి ఏంటి వారి మధ్య ఉండే ఆ విరోధం ఏంటి? వారి మధ్య ఉండే ఆ పంచాయతీ ఏంటంటే, ఆ విరోధము ఆ మతము. కాబట్టి వారు నమ్ముతున్న మతమునకు విరోధముగా ఈ యేసు నామమును గూర్చిన
ప్రకటన జరుగుతుంది. కాబట్టి నేను విరోధముగా అనేక కార్యములు చేయవలనని అనుకుంటుని. ఈరోజు భారతదేశంలో యేసునామముకు విరోధముగా అనేక కార్యాలు జరుగుతుంటే మనమెందుకు నీలుగుతున్నాము? మనమెందుకు ఏదో ఫీల్ అయిపోతున్నాము? ఇదేమన్నా కొత్తదా? ఇదేమన్నా మనం ఎరగని విషయమా? ఇదేమన్నా బైబిలు చెప్పని సాక్ష్యమా? అరే, సాక్షాత్తు సౌలే పౌలుగా మారకముందు యేసు ప్రభు దర్శనమివ్వక మునుపు, యేసు ప్రభు ఎవరో ఎరగక మునుపు, ఏమీ తెలియకపోయినా తమ ధర్మశాస్త్రములోనిదే ప్రకటిస్తున్నారు అని తెలిసినా అర్థం చేసుకోలేక యేసునామమునకు విరోధముగా అనేక పనులు, అనేక కార్యములు చేయవలనని తను అనుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి భారతదేశంలో ఆ మత ఛాందసవాదం కింద ఉండే ప్రజలు యేసునామమునకు వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తే మనమెందుకు తెగ ఫీల్ అయిపోతున్నాం? ఇది బిబ్లికల్ ఆర్డరే కదా. సౌలు గారికి యేసు ప్రభువారు ఎవరో తెలియదు కాబట్టి, యేసు నామము గూర్చి ప్రకటన జరుగుతుంది కాబట్టి, యేసు నామమునకు విరోధముగా అనేకమైన కార్యములు చేయాలని అనుకున్నాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం. మనము కన్నులు తెరిచి ఈ వాక్యాన్ని చదవాలి. ఏమంటున్నాడు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని, యెరూషలేములో నేనలాగును చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిట్లో వారిని దండించి దేవదూషణ చేయునట్లు వారిని బలవంత పెట్టి తిని చూసిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తము ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞ పొంది దమస్కు మార్గమునకు పోవుచుండగా ఆగిపోయింది ఇక్కడ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి ఆలోచించండి. మీ కన్నులు తెరిచి ఒకసారి ఆలోచించండి. వై వీఆర్ థింకింగ్ ఏ రిలీజియస్ పీపుల్. నేను క్రైస్తవుడు కాబట్టి నా క్రైస్తవ సిద్ధాంతాన్ని అందరూ అంగీకరించాలి, ఎవరు విమర్శించకూడదు అనే ఈ ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కాదు. ప్రభు అయిన క్రీస్తు ఏమన్నారంటే, మీరు నా నామము నిమిత్తము సకల మనుషుల చేత దూషింపబడుదురు, ఎందుకంటే వారికి నేను ఎరుగను, వారికి నేనెవరో తెలియదు, కాబట్టే వారు నా నామమును దూషిస్తారు. యూదులు కూడా నేనెవరో తెలియక వారు నన్ను సిలువ వేశారు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలోంచి లేపాడు. మీరును మీ అధికారులు తెలియక చేసితిరని నేను ఎరుగుదును అని చెప్పారు. ఒకసారి ఆలోచించండి. అంటే నేను ఇప్పుడు క్రిస్టియన్ అయినంత మాత్రంలో, నేను ఇప్పుడు క్రిస్టియన్ ఫెయిత్ కలిగి ఉన్నంత మాత్రంలో భారతదేశంలో ఉన్న మతాల వాళ్ళందరూ నాకు జై జై కొట్టాలా? యేసునామమునకు జై జై కొట్టాలా? నేను 30 సంవత్సరాలు హిందువుగా ఉన్నప్పుడు ఎప్పుడు యేసునామాన్ని నేను జై జై కొట్టలేదే. పౌలు ఎప్పుడైనా సౌలుగా ఉన్నప్పుడు యేసు జై జై అని కొట్టాడా? యేసు మహారాజ్కే జై అన్నాడా? లేదే. ఈరోజు భారతీయులు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే హైందవులందరూ వాళ్ళు గణేష్కి జై అంటారు కానీ యేసుకు జై అని ఎలా అంటారు? వారికి యేసు ప్రభు ఎవరో తెలియదు కాబట్టి, వారు నమ్ముతున్న విగ్రహాల కింద ఉన్నారు కాబట్టి, వారి మధ్యలో యేసు నామం ప్రకటించబడుతుంది కాబట్టి, ఆ రోజు సౌలు ఏ విధంగా అయితే యేసు నామమునకు విరోధముగా అనేక కార్యాలు చేయాలనుకున్నారో, నేను హైందవుడుగా ఉన్నప్పుడు, నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో అనేక విధాలుగా నేను ఎదుగుతూ ఉన్నప్పుడు, నేను హైందవ విశ్వాసమును ఆసక్తిగా నేను వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు నామాన్ని ఎంతో ద్వేషించాను. ఇట్స్ నాట్ బిగ్ సర్ప్రైజ్, ఇట్స్ నాట్ ఎ మిస్టరీ ఆల్సో, ఇట్స్ ఎ క్వైట్ కామన్. తన మతములో వాడు వేరొక మతాన్ని సహించలేడు. అందుకే సౌలు యూద మతం కింద ఉండే, నిష్ఠ కలిగిన యూద మతం కింద ఉండే ఈ సౌలు గారు తనకుండే ధర్మశాస్త్రంలో నిరీక్షణను గూర్చిన దానినే ప్రకటిస్తున్నాడనే దానిని కూడా అర్థం చేసుకోలేక యేసునామముకు విరోధముగా అనేక కార్యాలు చేయాలనుకున్నాడు. యెరూషలేములో అనేకమైన కార్యాలు చేశాడు. యేసుక్రీస్తు నామము క్రింద ఉండే వారందరినీ హింసించాడు.
చెరసాల్లో బంధించాడు, చంపేవారి మీద సమ్మతించాడు. అంత మాత్రమే కాక అధికారుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా సర్టిఫికేట్స్ పొందాడు, ఆర్డర్స్ పొందాడు. దమస్కు మార్గానికి పోయి అక్కడ ఉండే దమస్కులో ఉండే సంఘాన్ని కూడా హింసించాలని సిద్ధపడ్డాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. మీరు మత ఛాందసవాదులు కాకపోతే దేవుని వాక్యం ముందు మీరు నిలబడి చూడండి, ఆలోచన కలిగి చూడండి. ఈరోజు హైందవులలో యేసు ప్రభువు నామమునకు వ్యతిరేకంగా కొంతమంది లేచి సౌలు వంటి వారు యేసు నామమునకు విరోధముగా పుస్తకాలు రాస్తున్నారు, యేసు నామమునకు వ్యతిరేకంగా లేస్తున్నారు. హైందవ మతములో ఉండే, వారి మతములో ఉండే ప్రధాన యాజకులు అంటే ప్రధాన పూజారులు, ఉదాహరణకు చిన్నజీఆర్ స్వామి గారు, అలా కొంతమంది పరిపూర్ణానంద స్వామి గారు. ఎగ్జాంపుల్గా ఆలోచించండి. ఈ కరుణాకర్ సుగ్గుణ గారు అనే వ్యక్తి ఉన్నాడు కదా, తనని నేను దూషించట్లేదు, దేవుడు తనకు తీర్పు తీరుస్తాడు డెఫినెట్గా. ఈ కరుణాకర్ సుగ్గుణ గారు ఎలాంటి వారంటే సౌలుగా ఉండకముందు ఎలా ఉన్నాడో అటువంటి వాడు. ఎందుకు ఈ కరుణాకర్ సుగ్గుణ గారికి వారు పాటించే హైందవ మతం మీద ఉండే నిష్ట కావచ్చు, వారికి కలిగే ఆసక్తి కావచ్చు, వారి యొక్క ఆసక్తే యేసునామమునకు విరోధముగా కార్యాలు చేయడానికి వారికి ఆ ఆలోచన ఉంది. ఆ ఆలోచనని వారికి ప్రధాన యాజకులుగా ఉండే చిన్నజీఆర్ స్వామి గారు లేదా పరిపూర్ణానంద స్వామి గారు వారి దగ్గరికి వెళ్ళి వారు వాపోయారు. ఏమండి, ఈ క్రైస్తవులు భారతదేశంలో యేసునామాన్ని ప్రకటిస్తున్నారు. అనేక మంది చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ కలిగిన వారిని వీరు యేసునామం ప్రకటించడం వల్ల మనము గుళ్ళలోకి రానిచ్చట్లేదు. కాబట్టి ఈ క్రైస్తవ పాస్టర్స్ అందరూ యేసునామమును ప్రకటిస్తే వారు యేసునామమును అంగీకరించి వారు యేసునామం ముందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మన 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 పాపులేషన్ తగ్గిపోతుంది, హైందవులలో ఈ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఎక్కడ చూసినా చర్చిలే కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా పాస్టర్లే కనబడుతున్నారు, ఎక్కడ చూసినా మైకులే కనబడతాయి. బహుశా ఈ హైందవ మతము మనము సైలెంట్గా ఉంటే ఖాళీ అయిపోతుందేమో నాకు అనిపిస్తూ ఉంది. ఈ భారతదేశంలో ఈ ఉండే హిందువులందరూ ఖాళీ అయిపోతారేమో, అందరూ యేసు నామాన్నే అంగీకరిస్తారేమో. ఇప్పటికే ఈ కృష్ణ బ్రదర్ లాంటోడట 30 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడట. ఇప్పుడు యేసునామముని నిరాటంకంగా గత 9 సంవత్సరాలుగా ప్రకటిస్తున్నాడు. చాలామంది బ్రాహ్మిన్స్లో ఉండేవాళ్ళు వచ్చి ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించి యేసునామాన్ని ప్రకటిస్తున్నారు. చాలామంది రకరకాల ఉన్నత జాతుల్లో, మనం అనుకునే ఉన్నత జాతులు నేను కాదు, వాళ్ళు ఉన్నత జాతుల్లో ఉండే వాళ్ళందరూ ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇలా ఉన్నానని ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు పౌలుగా మారిన తర్వాత సౌలు బ్యాక్గ్రౌండ్ గురించి ఎలా సాక్ష్యాలు చెప్పారో నా బ్యాక్గ్రౌండ్ గురించి సాక్ష్యం ఇచ్చి నేను ప్రకటిస్తున్నాను. వీళ్ళు పోయి ఆ ప్రధాన పూజారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే వారు వీరికి అధికారం ఇచ్చారు. బహుశా మొదటి శతాబ్దంలో ఫైనాన్స్తో పని లేదు, క్యాష్తో పని లేదు, మొదటి శతాబ్దంలో కరెన్సీతో పని లేదు. కాబట్టి పత్రికలతో పని. సౌలుకి ఏమిచ్చారు? పత్రికలు అందుకొని దమస్కులో ఉండే సంఘాన్ని హింసించాలని, వాళ్లను కూడా బంధించి యెరూషలేముకు తీసుకురావాలని పత్రికలు మాత్రం పొందుకున్నాడు. కానీ ఈరోజు కరుణాకర్ సుగ్గుణ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రధాన యాజకుల దగ్గర పత్రికలతో పాటు క్యాష్ని పొందుకుంటారు, ఫైనాన్స్ సపోర్ట్ని పొందుకుంటారు. అదేవిధంగా ఆ మతంలో కింద ఉండే వారందరూ ఈ కరుణాకర్ సుగ్గుణ లాంటి వాళ్ళకి ఫైనాన్స్ అందిస్తారు. ఇంతకుముందు తినడానికి తనకు తిండి ఉండకపోవచ్చు, కడుపు మీద చేయబట్టుకొని ఊరంతా తిరిగి ఏదో పని చేసి తన జీవనం కొనసాగించాలనుకున్నాడు. కానీ తనకు కలిగిన ఆ మతనిష్టను బట్టి ఆ హైందవ సిద్ధాంతంలో ఉండే ప్రజలందరూ ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఫైనాన్స్ సపోర్ట్ను బట్టి యేసునామమునకు విరోధముగా సినిమాలు తెస్తున్నాడు, యేసునామముకు విరోధంగా ప్రజలను రెచ్చగొడుతున్నాడు, యేసునామముకు విరోధంగా పుస్తకాలు రాస్తున్నాడు. ఇదేమన్నా విచిత్రమా? ఇదేమన్నా కొత్త సంగత? ఆ రోజు పౌలు విరోధంగా లేవలేదా? ఆ రోజు పౌలుకు విరోధంగా లేచాడు, ప్రభువుకు విరోధంగా సౌలు లేచాడు. ఈరోజు యేసునామమునకు విరోధంగా లోకం లేస్తుంది. ఇందులో విచిత్రమేముంది? మనం
తెగ చించుకునేది ఏం లేదు, ప్రార్థన చేయడం తప్ప. మొదటి శతాబ్దంలో సౌలుకు వ్యతిరేకంగా ఏ సంఘస్థుడు వెళ్ళగలడు? దమస్కు మార్గములో ప్రయాణిస్తున్న సౌలుని నిలువరించడానికి ఏ దమస్కులోని చర్చ్ మెంబర్ వచ్చి సౌలుకు వ్యతిరేకంగా నిలబడగలడు? సౌలుకు వ్యతిరేకంగా నిలబడితే బహుశా ఆ గుర్రముతోనే తొక్కించి చంపేవాడేమో సౌలు సంఘస్థులను. సంఘము ఏమి చేయలేకపోయింది, కానీ ప్రభు అయిన క్రీస్తు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన శక్తి చేతను, మన బలము చేతనను మనము ఏమీ చేయలేమని ఎరిగిన రోజు మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థనాపూర్వకంగా కన్నీళ్లతో మనం ప్రార్థిస్తూ, అవసరమైతే హింసలను అనుభవిస్తూ ప్రభు నామమును బట్టి మనం పరిచర్య చేయాలి. కానీ మనము కౌంటర్ వీడియోలు తీసో, కౌంటర్ సినిమాలు తీసో, కౌంటర్ పుస్తకాలు రాసో మనం ఏమీ సాధించలేం కదా. భారతదేశంలో ఈ యేసు నామమునకు ఇంకా వ్యతిరేకతను సమకూర్చుకున్న వారైతాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఏ బిబ్లికల్ క్రిస్టియన్స్, వీఆర్ నాట్ ఏ రిలీజియస్ క్రిస్టియన్స్. మా మతము గొప్ప అంటే మా మతము గొప్ప, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, ఇది పద్ధతి కాదు. మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం కింద మొదటి శతాబ్ద క్రైస్తవులు హతసాక్షులయ్యారు. వారికి చెప్పిన సంగతి ఏంటంటే, వారు తమ మాటని కూడా చెప్పే అవకాశం లేదు. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడి మీరు బ్రతికిపోండి అని వారికి సందేశం ఇచ్చినప్పుడు వారు ఏం మాట్లాడకంగా మౌనంగా వారు హతసాక్షులు అవ్వడానికి ఇష్టపడ్డారు. సింహములకు ఆహారం అవ్వడానికి ఇష్టపడ్డారు. యేసు నామమునకు వ్యతిరేకంగా లేచిన ప్రజల ముందు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి సరెండర్ అయిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకి ప్రతి పట్టణంలో సాక్ష్యం ఇచ్చాడట. ఈ నడికట్టు కలిగిన మనుషుడు యెరూషలేములో బంధించబడబోతున్నాడు, ఆ తదుపరి అన్యజనులకు అప్పగించబోతున్నాడు అన్నప్పుడు, యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు కానీ నేను ప్రాణములు ఇవ్వడానికైనా నేను వెనుదిరగను, మీరు ఏడ్చి నా గుండె మీరేలా బద్దలు చేస్తారని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు యేసునామం బట్టి తమ ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుదిరగరనే సాక్ష్యాన్ని ఈరోజు ఎవరో చేస్తున్న పరిచర్యలు చేస్తున్న సాక్ష్యాలు కాదు. ఈరోజు ఎవరో క్రైస్తవ సిద్ధాంతాన్ని కాపాడడానికి మేము బయలుదేరిపోయామని సాక్ష్యం ఇస్తారు. అవి కాదు సాక్ష్యాలు మనం రెఫరెన్స్ తీసుకోవాల్సింది. కౌంటర్కి కౌంటర్, పంటికి పన్ను, కంటికి కన్ను, సినిమాకు సినిమా, షార్ట్ ఫిల్మ్కి షార్ట్ ఫిల్ము తీసేవాళ్ళు కాదు మనకు రెఫరెన్స్. నాకు రెఫరెన్స్ వాళ్ళు కాదు, నాకు రెఫరెన్స్ బైబిల్, నాకు రెఫరెన్స్ చరిత్ర. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బైబిల్లో వ్రాయబడిన వారి యొక్క విధానము రివైవల్ రావడానికి కారణము కంటికి కన్ను పంటికి పన్ను కాదు. సినిమాకు సినిమా, షార్ట్ ఫిల్మ్కి షార్ట్ ఫిల్ము, బుక్కుకి బుక్కు కాదు రివైవల్ రావడానికి. క్రైస్తవుల యొక్క హతసాక్ష్యం అవ్వాలనుకునే మనస్తత్వం. యేసు ప్రభు కొరకు నా ప్రాణమైనా ఇస్తాను, ఆయన నామం కొరకు నేను ఏదైనా చేస్తాను అని అనుకునే మనస్తత్వమే ఒక రివైవల్కు నాంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మొదటి శతాబ్దంలో ఏ పుస్తకాన్ని రాయగలరు? రోమా చక్రవర్తికి, నీరో ఆ చక్రవర్తికి వ్యతిరేకంగా ఏ షార్ట్ ఫిల్మ్ తీయగలరు? వాళ్ళు ఏం చేయలేరండి. మౌనంగా రోధించారు, ప్రభు నామాన్ని బట్టి రోధించారండి. యేసు ప్రభు నామము కొరకు మనము అవమానం పొందడానికి అర్హులమని పౌలు, పేతురు లాంటి వారు పరిచర్య కొనసాగించారు. రాళ్ల దెబ్బలు పడుతూ ఉంటే దెబ్బల వాళ్ళ గాయాల్ని తుడుచుకోకుండానే ఆ రక్తపు గాయాలతోనే పరిచర్య చేశారు. వారి యొక్క పరిచర్యనే రోమా సామ్రాజ్యమే క్రైస్తవ సామ్రాజ్యం అవడానికి అవకాశమైంది. ఎంతగా ఉన్నారండి మైనారిటీలు? మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉంటారా? అంత లేదు. అక్కడ కొద్ది మంది ఉన్నారు. కొద్దిదండి, చిన్న మంద. మీరు భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట దేవునికి ఇష్టమైంది. చిన్న మందగా ఉండే మొదటి శతాబ్ద క్రైస్తవ్యము ప్రభువుకి లోబడ్డారు, సత్యమునకు లోబడ్డారు. ఏమిటండి సత్యము? నశించుచున్న వానికి ఈ మార్గము వెర్రితనముగా కనబడుతుందట. ఎందుకంటే
ఆ అంధకార సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగించినది ఎందుకు? క్రీస్తు యొక్క మహిమ, సువార్త యొక్క మహిమ ప్రకాశము వారికి కనపడనందున వారు గుడ్డివారు ఉన్నారు. గుడ్డివాడిని గుడ్డోడా 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 అని చెప్తామా? గుడ్డివాడికి త్రోవ చూపిస్తామా? కుంటివాడికి కుంటోడా కుంటోడా అని మనము గేలి చూపిస్తామా? వాడిని నడిపిస్తామా? వాడిని నడిపించడానికి ఖర్చు అవుతుంది. వాడికి దారి చూపించడానికి మన ప్రాణమే ఖర్చవచ్చు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. దేవుని వాక్యం అండి మనం మాట్లాడేది. మనుషుల యొక్క ఎమోషన్స్ కాదు, మనుషుల యొక్క వ్యవహారం కాదు, మనుషుల కార్యములు కాదు మనం చర్చించేది, అపోస్తలుల కార్యములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు చేసే కార్యములు బైబిల్లో ఉండవు, నీవు తీసే షార్ట్ ఫిల్మ్ బైబిల్లో ఉండదు, నీవు రాసే పుస్తకం బైబిల్లో ఉండదు. అపోస్తలుల కార్యములే బైబిల్లో ఉంటాయి. నేను ఇక్కడ చెప్పేది మనుషులు చేసే సోది పనులు కాదు, నేను మాట్లాడేది అపోస్తలుల కార్యములు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం మాట్లాడేది అపోస్తలుల కార్యములు. మనము పాటించవలసినది అపోస్తలుల బోధ, మనము గైకొనవలసింది అపోస్తలుల పరిచర్య, మనము చేయవలసింది అపోస్తలుల ప్రవర్తన, మనము నడుచుకొనవలసింది అపోస్తలుల విధానము. మనం సువార్త ప్రకటించాల్సింది అపోస్తలులు ప్రకటించినట్లుగా మనం ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. అన్యజనుల రక్షణ బాధ్యత మన మీద మోపబడి ఉన్నప్పుడు ఈ బాధ్యతను మనం ఎలా చేస్తాం? నీ బిడ్డలకు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఇష్టం వచ్చిన స్కూల్లో జాయిన్ చేస్తావా? నేను కొంచెం అప్పుడప్పుడు కఠినంగా మాట్లాడతాను. నీవు బంగారం కొనేటప్పుడు పర్వాలేదులే, ఏ బంగారం అయినా పర్వాలేదులే అని ఏదో ఒక షాప్కి వెళ్ళిపోతావా? ఏ రోజైనా ఒకటేలే అని బంగారం కొనేస్తావా? చొక్కా కొనేటప్పుడు వెంటనే చొక్కా కొనేస్తావా? బట్టల దుకాణానికి వెళ్ళేటప్పుడు కనపడే దుకాణంలో దూరిపోయి కొనేస్తావా? నీకు అవసరమైనవైతే విచారించి, విమర్శించి, పరిశీలించి చేస్తావు. దేవుని పరిచర్యను మాత్రం దేవుని వాక్యంలో పరిశీలించి చేయవా? సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించు. నీకు అవసరమైనవైతే అన్నిటినీ పరిశీలిస్తాడట. యేసు గురించి అయితే దేన్ని పరిశీలించడట, ఇష్టం వచ్చినట్టు చేస్తాడట. ఎవరిచ్చారో మనకు అధికారం? మన కొరకు మనం ఏం చేసుకుంటున్నామో దానికంటే ఎక్కువ బాధ్యత కలిగి చేయాలి. మన కొరకు మనం చేసేది 60 సంవత్సరాల ఈ అల్పకాలము పాపభోగం అనిపించే ఈ 60 సంవత్సరాల జీవితం కొరకే మనం ఇంత జాగ్రత్తగా ప్రవర్తించేటప్పుడు అన్యజనుల మధ్య పరిచర్య చేసే మనము ఎంత జాగ్రత్తగా చేయాలండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి ఆలోచించండి. వినడానికి కొంచెం కఠినంగానే ఉంటుంది, ఎందుకంటే మీ మధ్య పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని బట్టి పరిచర్య చేస్తున్నారు కాబట్టి, మీరు బైబిల్ చదవరు కాబట్టి, బైబిల్ వాక్యాన్ని మీరు ధ్యానించరు కాబట్టి, బైబిల్లో వ్రాయబడిన క్రమాన్ని మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి, మీరు కాపరులు ఉన్నప్పటికీ కాపరు లేని గొర్రెల వరే మీరు ఇష్టానుసారంగా ఎటుబడితే అటు నడిపింపబడతారు కాబట్టి మీకు ఎలా పరిచర్య చేయాలో మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మీకు నేర్పించే వాళ్ళు కూడా నేర్పించరు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అపోస్తలుల కార్యములు ఎంత అద్భుతమైన గ్రంథం అండి. ఇది భూమి మీద ఉండే అన్యజనులలో ఉండే దేశాలన్నిటిలో ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు పదము 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 ధ్యానించి దానిలో ఉండే సత్యాన్ని గైకొని దాని ద్వారా పరిచర్య చేయవలసిన పద్ధతి అండి. నాకు ఏం మినిస్ట్రీ లేదు, నాకు ఏమి టైటిల్ లేదు, నాకు గూగుల్ పే నంబర్లు లేవు, నాకేమీ కానుకలు తీసుకోవాల్సిన పరిస్థితి నాకు లేదు, నాకు ఏమి చర్చి లేదు, నాకేమీ డాక్టరీన్ లేదు, నేనేమి పుస్తకాలు రాయలేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకు చేతులెత్తి నమస్కరించి చెప్పేది ఏంటంటే, బైబిల్లో ఉండే సత్యమును అనుసరించి పరిచర్య చేయండి. అపోస్తలుల కార్యములో అపోస్తలులకు అన్యజనుడుగా నియమింపబడిన పౌలు ఏ విధంగా ప్రవర్తించాడో, పౌలు అన్యజనుల మధ్య సువార్తను ఏ విధంగా ప్రకటించాడో, పౌలు అన్యజనులను ఏ విధంగా అర్థం చేసుకున్నాడో, పౌలు అన్యజనులు పౌలుని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇంత బండరాళ్ళు వేస్తున్నప్పుడు పౌలు ఏ విధంగా ప్రవర్తించాడో
ఆ ప్రవర్తననే మనము కలిగి పరిచయం చేయవలసిన వారం. మనం ఎదురు తిరిగితే రివైవల్ రాదండి. మనము హైందవులకు తగినట్టుగా కంటికి కన్ను పంటికి పన్ను చేస్తే మనకు రివైవల్ రాదు. అవసరమైతే రాజ్యాంగాన్నే మార్చేస్తారు వాళ్ళు. అసలు ఈ భారతదేశం అంతా నరకానికి వెళ్ళడానికి కారణము క్రైస్తవులే అని ఆ రోజున దేవుడు, మీరు అన్యజనులకు అపోస్తలుడుగా పౌలుని నియమించిన ప్రకారము మీరు చేయకపోవడం వల్ల వీరందరూ నరకానికి రావడానికి మీరే బాధ్యులని యేసు ప్రభువారు తీర్పు తీరుస్తాడేమో. ఆ దినమున మీరు, ప్రభువా నీ నామములో అద్భుతాలు చేశాము, నీ నామములో స్వస్థతలు చేశామంటే అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి పొండి అంటాడేమో. అక్రమం అంటే క్రమము కానిది. క్రమమేంటి, అక్రమమేంటి? క్రమం అంటే ఉపదేశ క్రమము. మీరు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, క్రమం ఏంటంటే ఉపదేశ క్రమమేనండి. ఏ ఉపదేశ క్రమమునకు అన్యజనులు అప్పగింపబడ్డారు. అన్యజనులకు అపోస్తలుడైన పౌలు అన్యజనులలో యేసు ప్రభువు వారుగా ఉండడానికి నియమింపబడిన వారికి ఏ ఉపదేశ క్రమమును అప్పచెప్పారు. ఆ రోజు ప్రభువు ముందుకు వెళ్ళినప్పుడు అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి పొండి అంటాడేమో. అక్రమం అంటే మనమేదో సినిమా చూడడం కాదండి. ఏ మనుషుడైనను ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రాంతంలో పాపం చేసుకుంటూ వెళ్తాడు. ఏదో ఒక విషయంలో పాపం విషయంలో పట్టబడతాడు. ఏ మనుషుడికి దేవుని ముందు నిలబడి నేను పరిశుద్ధుడను అని నిరూపించుకునే సామర్థ్యత లేదు. కానీ పౌలు, యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే పాపము చేసి వారునారా మీరు నా యొద్ద నుండి పొండి అనలేదు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ క్రమము తప్పి పరిచర్య చేసే వారిని అక్రమము చేయువారులారా అన్నాడు. ఆ దినమున అనేకులు వచ్చి ప్రభువా ప్రభు అన్నాడు. ప్రభువా ప్రభు అని పలికే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటో తెలుసా? ఎవరిని అపోస్తలుడుగా నియమించాలో ప్రభువునకు తెలుసు. చేపలు బట్టే జానులను యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు సున్నతి పొందిన వారికి అపోస్తలుడుగా పేతురు నియమింపబడిన సామర్థ్యం ఇచ్చిన దేవుడే అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు సామర్థ్యము కలగజేసి పౌరును దమస్కు మార్గములో నియమించుకొని అన్యజనులకు అపోస్తలుడుగా నియమింపబడ్డాడు. దట్స్ వాట్ క్రమం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మేము దేవుని వాక్యమును కలిపి చెరుపువారు అనేకుల వలె కాక దేవుని వాక్యమును దేవుని ఎదుట నిష్కల్మషమైన హృదయముతో కన్నీటితో రాత్రింబగళ్ళు ప్రజలు రక్షింపబడాలనే బాధతో వేదనతో మేము పరిచర్య చేసి ఎవడి వెండైనను ఎవడి బంగారమైనను ఎవడి వస్త్రములైనను మేము ఆశింపక దిగంబరులుగా ఉండి గాయాలతో ఉపవాసాలతో స్వజాతి ప్రజల మధ్య వారి కుట్రలతో సముద్రము వలన ఆపదలతో మేము ఈ దినం వరకు మేము నిలువెల్లా నీడలేని వారుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడుకు తలవాల్చుకున్నటకు స్థలమైనను లేదని యేసు ప్రభువారు చెప్పింది చెప్పినట్లే వేసుకోవడానికి వస్త్రాలు కూడా లేవు అని చెప్పి తిమోతికి పత్రిక రాస్తూ నేను విడిచిపెట్టి వచ్చిన అంగీని పట్టుకు రమ్మని చెప్పి మరి పౌలు జనాల దగ్గర బట్టలు అడుక్కోలేదు పౌలు గారండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను సంఘం కట్టాను కదా, సంఘము నన్ను పోషించాలి, సూట్లు కొట్టించాలి, కోట్లు కట్టించాలని, బూట్లు వేయాలని అనుకోలేదండి. తిమోతి, నేనక్కడ విడిచి వచ్చిన అంగీని పట్టుకొనిరా, ఎందుకంటే ఎవడిచ్చే వస్త్రాలను నేను ఆశించట్లేదు. నన్ను ఎవరో ధనవంతుడు చేశాడని నాకు అనిపించుకున్నట్టుకు ఇష్టం లేదు. కాబట్టి నీ దగ్గర నుంచి నూలు పోగు కూడా అవసరం లేదని అబ్రహాము ఏ విధంగా అయితే 100,000,000 పాళ్ళు దేవుని మీద ఆధారపడి విశ్వాసులకు తండ్రిగా అప్పగింపబడ్డాడో, ఆ అబ్రహాము యొక్క గర్భవాసములో పుట్టిన ఇశ్రాయేలు 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రంలో పుట్టిన సౌలు యూదా గోత్రము సింహమును ఏమాత్రము తీసిపోకుండా నా యేసు ఏ విధంగా అయితే తల వాల్చుకోవడానికి స్థలమైనను లేదని తన స్వజాతి ప్రజలతో ఏ విధంగా అయితే తృణీకరింపబడ్డాడో,
తన స్వజాతి యూదులతో తృఢీకరింపబడి కూడా ఎవరి దగ్గర కూడా ఇంత లాభమైనను ఆశించకుండా పరిచర్య చేశారు. ఆ రోజు అపోస్తలులు కాబట్టే వాళ్ళు అపోస్తలులు. సూట్లు బూట్లు వేసుకొని మ్యాజిక్లు లాజిక్లు చేసేవాళ్ళు అపోస్తలు కాదు. మీకు దేవుడి వాక్యం బోధిస్తున్నారా? దేవునికి స్తోత్రం. మీకు మార్గాన్ని ఉపదేశించారా? దేవుడికి స్తోత్రం. వెంబడించవలసినది బైబిలు కాబట్టే ప్రతి వారి చేతిలో బైబిల్ పెట్టడం జరిగింది. ఏమండి, నేను హిందువుగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో పూజారి ఏం మాట్లాడతాడో తెలీదు. ఆయన దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక శటగోపం పెట్టించుకొని చెవుల్లో పువ్వులు పెట్టించుకొని వచ్చేవాడిని. క్రైస్తవుడైన తర్వాత ఆ కర్మ నాకు పట్టలేదు. ఏ క్రైస్తవుడికి పట్టలేదు. ఎవరు చెప్పిందల్లా తల ఊపడానికి మనము గొర్రెలము కాదు, యేసు ప్రభు గొర్రెలము. నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి గొర్రె ఆయన స్వరాన్ని వినాలి కాబట్టి ఆయన స్వరమును చెప్పగలిగిన ఈ దేవుడు వాక్యాన్ని ప్రాణాలు తెగించి బైబిల్స్ ట్రాన్స్లేట్ చేసి చదువు రాని వాళ్ళ ఇళ్లల్లో కూడా 5-6 బైబిళ్ళు పెట్టడానికి కారణం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. బైబిలు చదివి నేర్చుకోనగలిగిన వారు బైబిలు చదవకుండా ఉండే వారి కొరకు ఓవర్ టైం పనిచేసి ప్రతి బైబిలు చదవగలిగిన విశ్వాసి ఒక బోధకుడుగా మారవలసిన పరిస్థితి. పౌలు ఏమన్నాడు తెలుసా? మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మరలా మీకు ఒకడు మూలపాఠములు బోధించవలసి వచ్చింది. మీరు బలమైన ఆహారము తినువారు కారు కాబట్టి మీరింకా పిల్లలే. పెద్దవాళ్ళు ప్రతి విషయంలో మేలు కీడులను వివేచించుట విషయంలో ఏమండి జ్ఞానేంద్రియములు కలిగి అభ్యాసము కలిగి జ్ఞానేంద్రియము కలిగిన వారుగా ఉంటారు. మీరింకా శిశువులే. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో మీరు పాలుపంపులు పొందినా, ఇన్ని లక్షల ప్రసంగాలు విన్నా, పరిచర్య ఎలా చేయాలో ఇప్పటి వరకు మీరు నేర్చుకోనలేదు, నేర్చుకోరు. మీ బ్రతుకును బట్టి ఎవరూ మారలేదు. ఎందుకంటారు? మీరు క్రైస్తవులయ్యారు, పరిశుద్ధాత్మను పొందుకున్నామని గొప్పలు చెప్తారు, భాషల్లో మాట్లాడారు, వరాలు చెప్తారు, కానీ ఒక్కరిని కూడా మీరు జీవ మార్గానికి ఎందుకు నడిపించలేదు? ఎందుకు మీకు ఆ దుస్థితి అంటే మీరు అపోస్తుల క్రమమును అనుసరించి క్రమముగా పరిచర్య చేయలేదు. ఒకవేళ మీరంటారేమో ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ నామములో అద్భుతాలు చేశామయ్యా అంటే, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి పొండి అంటాడేమో. ఎందుకు? సముద్రమంతా ఈది మురికి గుంటలో చచ్చాడట. జీవితమంతా క్రైస్తవుడిగా బ్రతికి యేసు ప్రభుతో ఛీ అనిపించుకోవాల్సి వస్తుందేమో. మత్తయి సువార్తలో అందుకే రాశాడు మనకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాలు ప్రభువ అని పిలిచే వాళ్ళ గురించి అని మనం ఒకసారి ఒప్పుకొనవలసిందే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అపరిమితంగా హింసించడానికి వెళ్ళానండి. సెఫను లాంటి వాడు చచ్చిపోతా ఉంటే చంపండి వీడిని అన్నాను. నేను హింసించాను, అపరిమితంగా హింసించాను. దేవదూషణ చేయునట్లు అపరిమితంగా హింసించాను, ప్రిపేర్ చేశాను. దమస్కులో సంఘాన్ని కూడా హింసించడానికి వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా నా చుట్టూను, నాతో పాటు వారి వచ్చే చుట్టూను ఒక మిక్కిలి ప్రకాశమైన వెలుగు నేను చూచాను. మేమందరం చూసాము. చూచిన వెంటనే కింద పడగానే సౌలా అనే మాటను నేను విన్నాను, అనే స్వరాన్ని నేను విన్నాను. ప్రభువా నీవెవడవు అన్నప్పుడు నీవు హింసించుచున్న యేసును అని ఆ యేసే నన్ను పరిచయం చేసుకున్నాడు, కానీ ఈ సంఘాల్లో వాళ్ళు ఎవరు నాకు పరిచయం చేయలేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో మత ఛాందసవాదులకు యేసు ప్రభువే తనంతట తాను పరిచయం చేసుకుంటాడు. సౌలు పౌలుగా మారడానికి కారణము దేవుని యొక్క చిత్తము. సంఘ ప్రార్థనలు కూడా కాదండి. సంఘ ప్రార్థనలు యాకోబు గురించి కూడా ప్రార్థన చేశారు. మరి యాకోబు ఖడ్గముతో చంపబడ్డం సంఘము ఆపగలిగిందా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అపరిపక్వమైన అండర్స్టాండింగ్ కలగడానికి దేవుడు మనల్ని ఏర్పరచలేదు. మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి దేవుని ఆత్మ ప్రతి దాన్ని విచారిస్తుందట. ఆ రోజు సంఘములో ఉండే వారందరూ యాకోబు గురించి ప్రార్థన చేయలేదా? పేతురు గురించి ప్రార్థన చేస్తేనే చెరసాలలో పునాదులు గదిరాయా? అంటే ఆ రోజు ఉండే సంఘానికి
పేతురు రక్షింపబడాలి, యాకోబు చంపబడాలని ఉందా? లేదా వీళ్ళ ప్రార్థనలో పేతురు గురించి బాగా చేసి యాకోబు గురించి అసలు ప్రార్థన చేయలేదని ప్రభువు యాకోబుని రక్షించలేదా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది అనాది కాల సంకల్పము. అదే పౌలు అన్నాడు. ఎందుకన్నాడంటే ఎఫ్ఎసీలు, నేను బయటికి వెళ్ళాలనుకోలేదు, అపోస్తల కార్యం నుంచి బయటికి వెళ్ళాలనుకోలేదు, కానీ ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇది మర్మము, ఈ మర్మము దేవదర్శనము వలన నాకు అనుగ్రహింపబడిన సంగతి మునుపు మీకు సంక్షేపముగా వ్రాసి తిని. ఈ మర్మము గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు దానిని చదివిన ఎడల నాకు కలిగిన జ్ఞానమునే మీరు పొందుకునేదరు అన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ మర్మాన్ని, మిస్టరీని రివీల్ చేసింది యేసు ప్రభువుని ప్రత్యక్షపరుచుకున్నది, ఆ యేసు నామము వెనుక ఉన్న ఆ యేసుని తనంతట తాను రివీల్ చేసుకున్నది యేసుక్రీస్తు ప్రభువారే. ఈరోజు సంగమునకు హింస జరుగుతున్నప్పుడు ప్రభువా, సౌలుని పౌలును మార్చిన దేవా, నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. డిక్లేర్ ద ఫాస్టింగ్. ఎవరైతే హైందవ సిద్ధాంతంలో ఉండి యేసు ప్రభువు నామమునకు వ్యతిరేకంగా ఉన్నారో, ఆ రోజు సౌలు ఏ విధంగా అయితే సమాజ మందిరములో ఉండే శిష్యులను వెళ్ళి మరీ హింసించాడో, ఈరోజు కూడా ప్రజలు అలాగే చర్చిల్లోకి వెళ్ళి హింసిస్తున్నారు. ఎవరైతే వారి మత ఛాందస్యవాదంలో నాయకత్వం వహిస్తున్నారో వారందరి ప్రతి నామములో చేరి, ప్రతి సంఘములో చేరి ఫాస్టింగ్ డిక్లేర్ చేసి ప్రార్థన చేయండి. మనమందరము ప్రార్థన చేద్దాం. అట్టరీతిగా మనము భారతదేశంలో రివైవల్ తీసుకురాగలము. భారతదేశానికి ఈ ఉజ్జీవము పెండింగ్ ఉంది. ఆ రోజు ఏ విధంగా అయితే రోమా ప్రభుత్వమే యేసు ప్రభువు నామమునకు వ్యతిరేకమైన ఆ ప్రభుత్వము యేసు నామమును అంగీకరించే ప్రభుత్వంగా మారిందో, యేసు ప్రభు యొక్క ఆత్మ మనుషులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానము మనకు నిలిచి ఉన్నది. కాబట్టి మన నోటికి పని చెప్పక, పంటికి పన్ను, కంటికి కన్ను, పుస్తకానికి పుస్తకము, షార్ట్ ఫిల్మ్కి షార్ట్ ఫిల్ము, యేసుకు ఫిల్మ్ వ్యతిరేకంగా తీస్తే వాళ్ళ మతానికి వ్యతిరేకంగా ఫిల్ములు తీసే ఇది మత ఛాందసవాదాన్ని ఇక మీదట స్వస్తి చెప్పి యేసు పాదాలను పట్టుకొని సౌలుని పౌలుగా మార్చిన దేవా, మేము బైబిల్కు వ్యతిరేకంగా ప్రవర్తించవలసిన వారం కాదు దేవా అని దేవుడు వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చెప్పడానికి అనేకమైన సంగతులు ఉన్నాయి. ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అగ్రిప్ప రాజుకు సాక్ష్యం ఇస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు ప్రభు పౌలుకు చెప్పిన మాటని ధ్యానించి మనం ముగించిపోతున్నాం. ఏమండి, యేసు ప్రభు వారు ఏమన్నాడట? యేసు ప్రభు పౌలుతో మాట్లాడుతున్న మాట, యేసు ప్రభు సౌలుతో మాట్లాడుతున్న మాట, వారు ఏమంటున్నారు? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పెను. అసలు ఎందుకు క్రైస్తవులకి ఈ వాక్యం అర్థం అవ్వదు? లిటరల్గా అన్య జనులకు అపోస్తలుడుగా ఉండుటకు నియమింపబడుతున్న సౌలు అనబడిన పౌలు వింటున్న మాట ఏంటో తెలుసా? వారెవరైనా సరే ఏమట? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేత. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ తండ్రిని కుమారుని వేరువేరుగా చూపించుకొని ప్రభువే మాట్లాడాడు. అన్యజనులకు అపోస్తలుడుగా ఉండడానికి ఏ సందేశం ఇవ్వాలో కూడా యేసు ప్రభువుకు తెలియదా? యేసు ప్రభు వాక్యానికి కొత్త భాష్యం ఇస్తాం మనం. సాక్షాత్తు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారు స్టెఫను మరణించేటప్పుడు ఆకాశము తెరువబడుటయు దేవుని మహిమలో యేసు ప్రభువుని కుడిపార్శ్వమందు నేను చూచుచున్నానని సాక్ష్యమిచ్చిన సౌలు చేత సాక్ష్యము పొందిన ఆ యేసు ప్రభువు ఇప్పుడు ప్రత్యక్షమై దేవుని కుడిపార్శ్వం నుండి
బయటకు వచ్చి ప్రత్యక్షమై ఇప్పుడు ఏమంటున్నాడు? వారు వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి, అంటే సృష్టికర్త అయిన దేవుని వైపు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణ కొరకు, తండ్రి అయిన దేవుడు మన మీద ఉగ్రత కలిగి ఉన్నాడు, మన పాపముల చేత శాపముల చేత మనము ఆయనను చేరలేకున్నాము, ఆయనకు మనకు మధ్యలో ఉండే పాపములు అడ్డుగోడుగా నిలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చేత తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తే తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వము ముందు యేసు ప్రభువారు ఉన్నారట. ఎందుకని మనం ఈ వాక్యాన్ని ఈ విధంగా ప్రకటించలేకపోతున్నాము? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడ డినామినేషన్నో టెక్నాలజీనో మీ దగ్గరికి తీసుకురావట్లే. అన్యజనులకు అపోస్తలుడుగా నియమింపబడిన పౌలుకి స్వయాన యేసు ప్రభువారు ప్రకటించిన మాటను నేను మీ ఎదుటకు తెస్తున్నాను. వారు దేవుని వైపు తిరగాలి, నాయందు విశ్వాసం ఉంచాలి. నాయందు విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపేదనని చెప్పాను. ఓ అగ్రిప్పరాజా, నాకు ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు విధేయుడను కాక మొదట దమస్కులోను, తర్వాత యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత అన్యజనులకును వారు అందరూ మారు మనస్సు పొంది మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు నన్ను దేవాలయంలో పట్టుకున్నటకు యత్నము చేసిరి. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచుంటుచుంటిని. క్రీస్తు శ్రమబడి మృతుల పునరుద్ధానం పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచరింపబోవునని ప్రవక్తలు మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవియు చెప్పక అల్పులకును ఘనులకును నేను సాక్ష్యమిచ్చి తిని. అల్పులకును ఘనులకును నేను సాక్ష్యమిచ్చి తిని. ప్రపంచంలో అన్యులకైనా యూదులకైనా నేను ఒకటే మెసేజ్ ఇచ్చాను. ప్రవక్తలు అన్యజనులకు స్వాస్థ్యం ఉందని మాట్లాడారు, యూదులకు స్వాస్థ్యం ఉందని మాట్లాడాడు. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తే అన్యజనులు నీ యందు ఆశీర్వదింపబడుదురని అబ్రహాముకు ముందుగా ప్రకటించిన ఆ సువార్త ప్రకారమే నేను కొత్తది ఏది చెప్పట్లేదు. అన్యజనులకు కూడా ఆయన దేవుడే అనే విషయము పేతురుకి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం వరకు తెలీదు. యూదులకు మాత్రమే కాదు దేవుడు, అన్యజనులకు కూడా దేవుడు అనే విషయము రోమాపత్రిక 2వ అధ్యాయం చదివేదాకా రోమీలకు కూడా తెలీదు. ఇది మర్మముగా ఉన్న ఈ మర్మయుక్తంగా ఉండే ఈ మర్మము ప్రవక్తలు ధర్మశాస్త్రమందు మర్మముగా ఇమిడి ఉన్నదాన్ని ఆ మర్మము నాకు ప్రకటించుటను బట్టి అన్యజనులు కూడా సమానమైన వారసులు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో నేను స్పష్టంగా ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి ఏది వెలుగు ప్రచురింపబోచున్నదని, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారానే ఒక వెలుగు రాబోతుందని, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారానే వారు పరలోకములోనికి వెళతారనే నిరీక్షణను నేను అన్యజనులకును ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు నేను ప్రకటించాను. నేను ప్రకటించుచున్నది ఈ నిరీక్షణని బట్టే కానీ నేను ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇది ఘనులకైనను చిన్నవాళ్ళకైనను, ఘనులకిను అల్పులకును నేను చెప్పిన సాక్ష్యం ఇదే. పునరుద్ధానుడైన క్రీస్తును బట్టి పునరుద్ధానం కలుగుతుందని, పునరుద్ధానం పొందిన ప్రజలు దేవుని మహిమలోనికి వెళతారని నేను సువార్త ప్రకటించాను. కానీ యేసును నమ్ముకుంటే మగబిడ్డ పుడతాడని ప్రకటించలేదు. యేసును నమ్ముకుంటే మంచి భర్త వస్తాడని ప్రకటించలేదు. యేసును నమ్ముకుంటే ఉద్యోగం పెద్దది వస్తుందని ప్రకటించలేదు. యేసును నమ్ముకుంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన పునరుద్ధానం బట్టి పరలోక భాగ్యం కలుగుతుందని నేను అన్యజనులకును
యూదులకును ప్రకటించాను. నేను ప్రకటించేది అవును అనడానికి అపోస్తలులు చిహ్నమైన మహత్కార్యాలను సూచక్రియల వలన నేను ప్రకటించే వాక్యము స్థిరపరచబడినది. కానీ యేసు ప్రభువు అద్భుతములు చేయు దేవుడు అని స్థిరపరచబడలేదు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు అనే మాటను ఎక్కడా పౌలు ప్రకటించలేదు. సాతానుడు అద్భుతాలు చేస్తాడని ప్రకటించాడు. ఆలోచిస్తున్నారా? సాతానుడు అద్భుతాలు చేస్తాడట. వాడి రాక సమస్త అబద్ధముతోనూ మోసముతోనూ దుర్నీతిని అనుసరించి ఉండును. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడనలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మేము ప్రకటించే ఈ ప్రకటన ఏదైతే ఉందో, మేము ప్రకటించే సువార్త ఏదైతే ఉందో, ఆ సువార్త అవును అనడానికి ఆయన నామమందు అద్భుతాలు మా ద్వారా చేయించాడు. చేసింది మేము కాదు, దేవుడే. అన్యజనుల మధ్య మేము ఈ సువార్తను ప్రకటించేటప్పుడు అన్యజనుల మధ్య దేవుడు చేసిన కార్యములను ఈ పౌలు గారు వెళ్ళి అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో సాక్ష్యమిచ్చాడు. మా ద్వారా దేవుడు అన్యజనుల మధ్యలో చేసిన కార్యాలు. పౌలు స్థాపించింది కార్యాలు కాదు, సువార్త. దేవునికి స్తోత్రం. దేవుని సువార్త, మనుషులను నరకము నుంచి తప్పించగలిగే సువార్త. ఈరోజు నీవు స్వస్థపరిచే సువార్త పరలోకం తీసుకెళ్ళదు. ఇప్పుడు ఈ కరోనా కాలంలో చాలామంది దైవజనులు కరోనా వ్యాధికే చనిపోయిన వారున్నారు. చాలామంది సంఘస్థులు ఈ కరోనా వ్యాధి వలన స్వస్థపరచబడక చనిపోయిన వారున్నారు. విశ్వాసము ఒక్కటే. యేసు ప్రభువునందు నిరీక్షణ కలిగి మృతి పొందిన వారు, మృతి పొంది తిరిగి లేచిన ప్రథమ ఫలమైన క్రీస్తు తిరిగి లేచినాడు కాబట్టి ఆయన వచ్చి మృతి పొందిన వారందరూ, సమాధులలో ఉన్న వారందరూ, ఒక కాలం వస్తుంది, ఆ కాలములో అందరూ ఆయన స్వరాన్ని వింటారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. సమాధుల్లోంచి వారు సమాధుల్లో లేచి ప్రతి ఒక్కరూ పునరుద్ధారణైన తర్వాత మేలు చేసిన వారు మేలు పునరుద్ధానమునకును జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వెళతారు. ఇది సువార్త, ఇది సువార్త. ఈరోజు నీవు యేసు ప్రభువుని గురించి ఏదో లోక సంబంధమైన సాక్ష్యాల ద్వారా ఎమోషన్స్ని క్యాష్ చేసుకోవాలని నువ్వు సువార్త పరిచర్య చేస్తున్నావు కదా. తాలు మిరపకాయలు అంటారు. నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి తాలు కాయలని ఉంటాయి, తెల్ల మిరపకాయలని. ఈ తెల్ల మిరపకాయలు ఎక్కడ పనికి వస్తాయి తెలుసా? ఇడ్లీ బోండాలు తినడానికి, చట్నీలో నంజుకోవడానికి పనికి వస్తాయి. దీనికి చాలా చీప్, వాల్యూ ఉండదు. ఎర్ర మిరపకాయలు, మంచి మిరపకాయలు కేజీ 500 రూపాయలు అమ్మితే ఈ తాలు మిరపకాయలు 5 రూపాయలకు అమ్మబడతాయి. వీటిని ఎవడు చూడడానికి ఇష్టపడ్డు. ఈ తెల్ల మిరపకాయలని చూసి ఆహా అనేవాడు. అదే ఎర్రటి మిరపకాయలు, తేజ మిరపకాయలు అయితే మీరు పచ్చడి పెట్టుకోవడానికి ఉపయోగించే మిరపకాయలు ఏంటి తెలుసా? ఎర్రగా నిగనిగలాడే మిరపకాయల్ని ఎక్కువ రేటు పెట్టైనా మీరు పచ్చడి పెట్టుకోవడానికి తెచ్చుకుంటారు, కానీ తెల్ల మిరపకాయల్ని ఎవడు వాడుకోడు. ఈ తెల్ల మిరపకాయలు ఎవరో తెలుసా? యేసు ప్రభు అద్భుతాలను బట్టి పరిచర్య చేసేవాళ్ళు. తెల్ల మిరపకాయలు తుమ్మితే ముక్కు ఊడిపోద్ది. వీళ్ళేంటి హతసాక్షులు అయ్యేది? వీళ్ళ మొహం. వీళ్ళు హతసాక్షులు కాదు. అసలు వీళ్ళు క్రైస్తవులుగా చివరిదాకా ఉంటారో లేదో వీళ్ళకే తెలియదు. వీళ్ళ బ్రతుకంతా నాకేదో కావాలి, వీళ్ళకి యేసు వద్దు కానీ యేసు ద్వారా పొందేవి కావాలి వీళ్ళకి. వీళ్ళు నోరు తెరిస్తే నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. వీరి నోళ్లలోంచి, వీళ్ళ బ్రతుకులో నుంచి అపోస్తలులు ప్రకటించిన సువార్త ఏ రోజు ప్రకటించబడదు. ప్రకటిస్తారులేండి, అక్కడ 100లో 1%. అన్యజనుల దగ్గరికి పోయినప్పుడు యేసు ప్రభువుని గురించిన సువార్త చెప్పరు వీళ్ళు. యేసు ప్రభువుని నమ్మితే నాకు కడుపు వచ్చింది, మా మరదలకి యేసు ప్రభువుని నమ్ముకోకుండా కడుపు రాలేదా? కొంచెం కఠినంగా చెప్తున్నాను. యేసు నమ్ముకుంటే ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, నా కొలీగ్స్ అందరూ యేసు ప్రభువుని నమ్ముతున్నాడా? ఈ హోటల్ యజమాని యేసు ప్రభువుని నమ్మాడా? నేను ఇప్పుడు యేసు ప్రభువుని గురించి ఇంత సువార్త ప్రకటిస్తూ ఉంటే కింద ఉండే వాళ్ళందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఈ క్రైస్తవుడట ఏదో ప్రతిరోజు సాయంత్రం 6 కాగానే 1 గంట సేపు వాయిస్తుంటాడని.
వాళ్ళందరూ క్రైస్తవులా ఏంటి? మరి వాళ్ళకు భవంతులు ఎలా వచ్చాయి? వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వచ్చాయి? వాళ్ళకి యేసునామంలో ఉద్యోగం రాలేదు, కానీ వాళ్ళకి యేసునామంలో నిత్యజీవం వస్తుంది. నీవు సువార్తను సరి అయిన విధానంలో అపోస్తుల క్రమంలో నీవు ప్రకటిస్తే నీ ప్రకటన ద్వారా వచ్చేవాళ్ళు కొద్దిమంది అవ్వచ్చు, కానీ వాళ్ళు తలకిందులు భూమిని చేయగలిగిన వారుగా పుడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎమోషన్స్తో పరిచర్య చేసేవాడు వేరే వాడి దగ్గర అడుక్కుని తినాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది దైవ సేవలు అడుక్కు తింటారు. ఎందుకని? మాకు సేవ చేయడానికి డబ్బులు లేవండి. ఎందుకు ఆ దుస్థితి ఎందుకు వస్తుందండి? అబ్రహాము నూలు పోగు కూడా ఒప్పుకోలేదట. ఆ పౌరుషం ఎందుకు లేదు మనకు? అబ్రహాము గూగుల్ పేనో ఫోన్ పేనో ఎందుకు ఇవ్వలేదు? అరే, అబ్రహాముకు డైరెక్ట్గా చెప్పాడు ఈ ఆస్తి తీసుకెళ్ళమని. నువ్వు మమ్మల్ని కాపాడావు, శత్రుల నుంచి మమ్మల్ని కాపాడావు. నీవు యు ఆర్ డిజర్వ్ టు టేక్ మై గిఫ్ట్ అన్నాడు అబ్రహాముతో. అసలు ఈడెవడో నన్ను ధనవంతుడు చేశాడని నాకు అనిపించుకోవడం ఇష్టం లేదని వాళ్ళ దగ్గర నూలు పోగు కూడా తీసుకోవడం ఇష్టం లే. అబ్రహాముకి సారాని పాతి పెట్టుకోవడానికి భూమి లేకపోతే అక్కడ రాజకుమారుల దగ్గరికి వెళ్ళి భూమిని ఉచితంగా ఇస్తారంటే, మీరు డబ్బులు తీసుకోకపోతే నేను అసలు భూమి తీసుకోనని మొరాయించుకొస్తున్నాడు. ఆ పౌరుషం ఈరోజు ఎందుకు లేదు? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు దేవుడని గొప్పలు చెప్తారే, ఆ దేవుని సేవ చేసే సేవకులమని పౌరుషంగా చేయలేరా? ఎందుకు చేయలేరంటే, మీరు తయారు చేసేవన్నీ తాలు మిరపకాయలు, తెల్ల మిరపకాయలు, వాల్యూ ఉండదు. ఈ క్రైస్తవులకి ఇంత వాల్యూ కూడా ఉండదు. ఈ క్రైస్తవులకి అన్యజనుల మధ్య వాల్యూ కాదు, క్రైస్తవుల మధ్యనే వాల్యూ ఉండదు. ఈ క్రైస్తవులకి సేవకుడు అంటేనే వాల్యూ ఉండదు. ఈ సేవకులకి తన సంఘంలో ఉండే విశ్వాసుల మీద వాల్యూ ఉండదు. ఈ సంఘస్థులు ప్రాణాలు ఇవ్వడానికి యేసు ప్రభు అడుగుజాడల్లో నడవడానికి వచ్చిన వాళ్ళు కాదు. కడుపు కోసమో, ఉద్యోగం కోసమో, రోగం కోసమో నమ్మిన క్రైస్తవులు. వీళ్ళు నిజమైన సువార్తను అంగీకరించిన క్రైస్తవులు కాదు, పౌరుషంగా ఉండే క్రైస్తవులు కాదు. అందుకే ఎప్పుడు అడుక్కు తింటారు. అవసరమైతే ప్రార్థనలో అడుక్కు తింటారు, జనాల దగ్గర అడుక్కు తింటారు. దేవునికి స్తోత్రం. కొంచెం కఠినంగా మాట్లాడవలసిన కాలములు ఇవి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము పౌరుషంగా పరిచర్య చేయవలసిన వారై ఉన్నాము. ప్రభువా, ఇదిగో నేను మరణించడానికైనా నేను వెనుదిరగను, నీ యందు ఉన్నది సత్యం, నిన్ను నమ్మితే పరలోకం తథ్యం. ప్రభువా, నేను ప్రకటించేదదే. ఎందుకంటే నా క్లాస్మేట్స్ చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారేమి యేసు ప్రభువుని నమ్మారా ఏంటి? వాళ్ళకు కూడా చాలా భవంతులు ఉన్నాయి. వాళ్ళు ఏమైనా యేసు ప్రభువుని నమ్మారా ఏంటి? నా క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరు చాలామంది రియల్ ఎస్టేట్స్లో ఉన్నారు. వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్మి హైదరాబాద్లో మెయిన్ సెంటర్స్లో ప్లాట్లు కొనుక్కున్నారా ఏంటి? వాళ్ళందరికీ మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళకందరూ మంచి ఆస్తులు ఉన్నాయి. వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్మారా ఏంటి? యేసు ప్రభువు నమ్మకుండా వారు ఈ లోక ఆశీర్వాదాలు పొందుకుంటారేమో కానీ వారు యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి వెళతారు. యేసు ప్రభువుని నమ్మిన నేను, నాకు గుడిసె ఉన్నా నేను పరలోకానికి వెళతాను. దట్స్ వాట్ ద ఫెయిత్. యేసు ప్రభువు దేవుని కుమారుడు. ఈరోజు మనుషులందరూ బలులు అర్పిస్తున్నారు, గొర్రెలను మేకలను అర్పిస్తున్నారు. రక్తాన్ని చిందించి పాపక్షమాపణ పొందుకోవాలని దేవుడికి ఒక గొర్రెను బలి ఇస్తా ఉన్నారు. ఆ గొర్రె ఎవరో కాదు, లోక పాపములు మోసుకెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువుని నమ్మడం ద్వారా నీవు ఈరోజు అర్పించే బలులు, ఈరోజు అర్పించే అర్పణలను బట్టి నీకు రక్షణ రాదు. యేసు ప్రభువుని బట్టే రక్షణ వస్తుంది. యేసు ప్రభువుని పంపించింది ఎవరో కాదు, తల్లి గర్భంలో నిన్ను పెట్టిన ఆ దేవుడు. తల్లి గర్భంలో నీకు 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చేతులు, 1 గుండె, 1 ముక్కు, 2 చెవులు, 1 కిడ్నీ, 2 కిడ్నీలు, 1 లివర్, ఇట్లాంటివన్నీ తయారు చేసిన వాడు. నీవు తల్లి గర్భంలో కడుపులో పుట్టగానే నీ ప్రతి అవయవము తయారు అవుతున్నప్పుడు 9 నెలల సమయము డిజైన్ చేసింది ఎవడు? డాక్టర్లా. ఒక తల్లి గర్భంలో 9 నెలలు పిండం ఎదగాలని నిర్ణయించింది ఎవడు? సైంటిస్టు ఉన్న పిండం ఎలా ఎదుగుతుందో ఎంఆర్ఐ స్కాన్ చేసి చెప్తాడు, కానీ ఏ డాక్టర్ గాడు కూడా తయారు చేయలేడు. ఒక తల్లి గర్భంలో ఒక పిండం ఎదుగుతుందంటే, ఒక బిడ్డ ఈ భూమి మీదకు వస్తుందంటే దానికి కారణం, దాని వెనక మనుషులు సృష్టింపబడాలని నిర్ణయించిన సృష్టికర్త ఆయన ఎవరు చూడలేరు. మనుషులలో ఎవరూ ఆయనను చూడలేరు, ఎవడును చూడనేరడు. తన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే
ఆయనను బయలుపరిచెను. ఆయన యేసుక్రీస్తుగా ఈ భూలోకమునకు కన్య మరియ గర్భములో పరిశుద్ధుడుగా పవిత్రుడుగా లోక పాపములు మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఈ లోకములో ఆయన ఉదయించి మనుషుల కొరకు పాప క్షమాపణ నిమిత్తం తన రక్తమునంతా ధారపోసి మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినము తిరిగి లేచి పునరుద్ధానుడై దేవుడి మహామౌని కుడిపార్శ్వం ముందు తనను నమ్మిన వారి కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తూ, ప్రభువా వారి యందు విశ్వాసం ఉంచండి, వారిని వాక్యమందు ప్రతిష్ఠించండి, వారి సువార్త అంటే ఏంటో ఎరిగేలాగా సహాయం చేయండి, అభ్యంతరములు రాకమానవు, అభ్యంతరములు ఎవరి వల్ల వస్తాయో వానికి శ్రమ, కొంచెము కాలము ఓపిక పట్టు, కొన్ని రోజుల తర్వాత నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, మరణం వరకు నమ్మకంగా ఉండు, ఈ సువార్తను నమ్ము, దీని కొరకు నువ్వు సత్యము కలిగి నీవు జీవించు, అప్పుడు నేను తిరిగి వచ్చి నా యందు విశ్వాసం కలిగిన నిన్ను నీవు సమాధిలో ఉండగా నా స్వరము నీకు వినిపించడం ద్వారా, ఆ కాలంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పినప్పుడు, నా గొర్రెలు నా స్వరం విని పునరుద్ధానమయ్యి నాతో పాటు కూడా పరలోకంలో నివసిస్తారు అనే సువార్తని ప్రకటించమని దేవుడు చెబితే, ఈరోజు ప్రకటించే సువార్త ఏం ప్రకటిస్తున్నారో మనమందరం చూస్తున్నాం. అందుకే క్రైస్తవులని నేను తాలు మిరపకాయలు అంటాను. ఇవి ఇడ్లీల్లోనే పనికొస్తారు, చట్నీగానే పనికొస్తారు తప్ప వేరొకరికి జీవం ఇవ్వడానికి వీళ్ళు పనికిరారు. గుంపులు తయారు చేయాలని చూస్తారు, వీళ్ళ మతములో మార్చడానికి తయారు చేస్తారు. కానీ మంచి క్వాలిటీ కలిగి దేవుని కొరకు పౌరుషంగా బ్రతకగలిగి పాపాన్ని ఇష్టపడకుండా దేవుని కొరకు పౌరుషం కలిగిన వారుగా, ఎవరి దగ్గర అడుక్కోకుండా అబ్రహాములాగా పౌరుషంగా ఉండి, ఎవరి వెండైనను ఎవరి బంగారమైనను ఎవరి వస్త్రములైనను ఆశింపక పరిచర్య చేసిన అన్యజనులకు అపోస్తలుడైన పౌలు క్రమమును బట్టి పరిచర్య చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని వాక్యమును కలిపి చెరుపువారుగా అనేకులు కాక, దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రజల గుండెలను నాటి సువార్త అనేది ఏంటో, సువార్త కానిదేంటో ప్రజలకు ప్రకటించి కొద్దిమంది అయినా చలేండి. హిందువుల్లో ఒక సామెత ఉంటుంది, గంగి గోవుపాలు గరిటెడైనా చాలట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. వీ హ్యావ్ టు బ్రింగ్ ఏ క్వాలిటీ క్రిస్టియన్స్. మన పరిచర్య ద్వారా సరి అయిన సువార్త ప్రకటింపబడి వారి హృదయంలో పొడవబడి, అయ్యలారా మీరు ఏం చేయమంటారంటే, ప్రతివాడు యేసు ప్రభువు నామములో మీరు బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురన్నాడు. కానీ అప్పుడు మీకు గర్భవతులు అవుతారు, అప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయని పేతురు ప్రకటించలేదండి. అపోస్తలుల దగ్గరే ఏమి లేదండి. అపోస్తలులకి ఉద్యోగం వస్తుంటే వాళ్ళ దగ్గరే ఉద్యోగం లేదు. అపోస్తలులకు బంగారం వస్తుంటే వాళ్ళ దగ్గర వెండి లేదు, బంగారం లేదు. అపోస్తలులకి ఆరోగ్యం వస్తుంటే వాళ్ళ దగ్గర ఆరోగ్యమే లేదు. అపోస్తలుల దగ్గర గాయాలతో పరిచర్య చేశారు. పౌలుడి అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో అక్కడ ఉండే వాళ్ళందరూ రాళ్లతో కొడితే చనిపోయాడనుకొని కుక్కను బట్టి ఈడ్చినట్టు బయటకు ఈడ్చిపడేస్తే గాయాలతో మర్నాడు వెళ్ళి సువార్త చెప్పాడు. ఏ ఆశీర్వాదాల గురించి సువార్త చెప్పుంటాడు? పౌలు ఏమని సువార్త చెప్పుంటాడు? యేసు నమ్మితే నీ రొట్టె విరిగి నెయ్యిలో పడ్డట్టే అని చెప్పుంటాడా? అతనికే రొట్టె లేదే. అతనే తరచూ ఉపవాసాలతో జాగరణతో ఉన్నాడే. తన దగ్గర ఏ ఆశీర్వాదం ఉందని ఆశీర్వాదాల గురించి చెప్తాడు. తనకు కలిగిన ఒకటే ఒక ఆశీర్వాదము, నిత్య జీవం అనే నిరీక్షణ కొరకు ఆయన పరిగెడుతూ ఉన్నాడు. దేని కొరకు పట్టబడితేనో దాని కొరకు పరిగెట్టాడు, దానినే ప్రకటించారు. మొదటి శతాబ్దంలో ఈ ఫేక్ గాస్పెల్ని ఎవరు ప్రకటించలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాలమును బట్టి సువార్త మారలేదు. కాలమును బట్టి అపోస్తలు మారరు. కాలమును బట్టి అపోస్తల బోధ మారదు. అది ఏ కాలమందైనా దేవుని వాక్యము నిత్యము నిలుచున్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు 2020లో వచ్చిందని దేవుడు వాక్యం మారదు. ఈరోజు కొత్త ప్రవక్త వచ్చాడని దేవుడు వాక్యం మారదు. ఈరోజు కొత్త అపోస్తలుడు వచ్చాడని దేవుడు వాక్యం మారదు. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. అపోస్తలుడైన పౌలు కానీ పేతురు కానీ మనుషులను అట్రాక్ట్ చేయగలిగిన గాస్పెల్ని ఎక్కడా వాళ్ళు ప్రకటించలేదు. వారు ప్రకటించే గాస్పెల్ అవును అనే దానికి సూచనగా అద్భుతాలు సూచక్రియలు జరిగాయి. వాళ్ళ సువార్తలో మెయిన్ కాంటెంటు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన
పునరుద్ధాన బలము. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయనలో ఉన్నవారు ఆయన స్వరాన్ని విని ఆయన వచ్చినప్పుడు ఆయన వలె మారి ఆయనను పోలి ఆయనలాగా ఉండి ఆయన ఇచ్చే విందులో పాలు పంపులు పొందుతారు. ఇది సువార్త. యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా ఉద్యోగాలు రావచ్చు. యేసు ప్రభువు నమ్మినా నమ్మకపోయినా ఆరోగ్యం రావచ్చు. యేసు ప్రభువు నమ్మినా నమ్మకపోయినా పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టవచ్చు. కానీ యేసు ప్రభువు నమ్మకపోతే నిత్య జీవమనే నిరీక్షణలో పాలిభాగస్తులు కాక నరకానికి వెళ్ళిపోతాము అనే సువార్తనే ఆ రోజు ప్రకటించారు. మనము కూడా అదే ఈరోజు ప్రకటించాలి. ఈ విషయం తర్వాత ఏమన్నాడు తెలుసా? ఈ విషయం చెప్తూ ఉండగా క్షమించాలి, ఈరోజు కొంచెం సమయం ఎక్కువగా తీసుకున్నాను. ఏం పర్వాలేదు, దేవుడికి స్తోత్రం. ఈరోజు అందుకే పౌలు ఏమన్నాడు, అప్పుడేమన్నాడు తెలుసా? ఈ విధంగా సాక్ష్యం ఇస్తా ఉంటే ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను. పౌలు అందుకు ఇట్లా మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధి గలవాడన మాటలే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగుదురు గనక అతని ఎదురు నేను ధైర్యముగా చెప్పుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమలు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సువార్తను ప్రకటిస్తుంటే అగ్రిప్పరాజు సువార్తను ప్రకటిస్తుంటే అగ్రిప్పరాజు బెర్నీకి అక్కడ ఉండే ఫేస్ సువార్తను వింటూ ఉన్నారు. ఇప్పుడు వెంటనే ఫేస్తు కోపం వచ్చింది. పౌలా నీవు వెర్రివాడిగా ఉన్నావు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టిందంటే అంతే. నశించేవాడికి ఈ సువార్త వెర్రితనంగా ఉంటుంది. నేను ఇప్పుడు ప్రకటించిన అసలు సిసలైన సువార్త చాలామందికి వెర్రితనంగా ఉంటుంది. ఆ రోజు ఫేస్తు యెరూషలేములో ఉన్నా కూడా తనకు వెర్రితనంగా అనిపించింది. కైసరియలో ఉన్నా కూడా తనకు వెర్రితనంగా అనిపించింది. అప్పుడు అంటున్నాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అప్పుడు ఏమంటాడు తెలుసా? పౌలు చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఫేస్తు, ఘనత వహించిన ఫేస్తు, ఇవి నీకు అర్థం కావులే, ఇక్కడ ఉండే రాజుకు అర్థమవుతాయి, నీకు అర్థమవ్వు. కానీ ఈ అగ్రిప్ప రాజుకి అన్నీ తెలుసు. యూదుల తెలుసు, ప్రవక్తల లేఖనాలు తెలుసు, వాళ్ళ మధ్య వివాదాలు తెలుసు, యూద సంబంధమైన క్రమం తెలుసు. అందుకే రాజు ఈ సంగతులు ఎరుగుదురు గనక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. అతనికి ఈ విషయాల్లో దేనిలో అతను మరుగై ఉండలేదని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యం కాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పటి వరకు నేను చెప్పినది ఎక్కడో చెప్పే సోది మాటలు కాదు. నేను చెప్పింది దేవుడు వాక్యంలో సత్యము నేను చెప్పాను. అలాగే పౌలు చెప్పింది కూడా ఎక్కడో అన్యజనుల మధ్య సోది కాదు జరిగేది. ఇది ఏదో ఒక మూలన జరిగింది కాదు, కానీ ఇది అందరికీ ఇది జరిగిన కార్యం కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని అడిగాడు. మీరు నమ్ముతున్నారని అడిగారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ప్రజలారా, అపోస్తలులు సువార్త ఏమని ప్రకటించారు? అపోస్తలుల నోటి నుంచి సువార్త ఏమని ప్రకటించారు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్యజనులకు అపోస్తలుడుగా నియమించిన ఆ యేసు ప్రభువు తనను గురించి ఏమని ప్రకటించమని అపోస్తలుడైన పౌలుకు చెప్పాడు. ఇది ఒక మూలన జరిగింది కాదు మై డియర్ బ్రదర్. ఇది ఎక్కడో ఒక మూలన జరిగిన కార్యం కాదు. ఇది మనుషుల ఎమోషన్స్ ద్వారా జరిగించే కార్యాలు కాదు. ఇది అపోస్తలుల కార్యములు. ఇది దేవుని చేత నియమింపబడిన అపోస్తలుల కార్యములు. రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? సహోదరులారా, మీరు అపోస్తలుల కార్యములో గ్రంథములో పరిశుద్ధాత్మ చేత రాయబడిన వచనములను లేఖనములను మీరు నమ్ముతున్నారా అని రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన నేను మిమ్ములను ఆ రోజు పౌలు అగ్రిప్ప రాజును అడిగినట్లు ఈరోజు నేను మిమ్ములను అడుగుతూ ఉన్నాను. మీరు ఆ రోజు ప్రవక్తలు నమ్ముతున్నారా అన్నట్లుగా ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనములను మీరు నమ్ముతున్నారా అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అదే సువార్తను నమ్ముతున్నారా? అదే సువార్తను ప్రకటించుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయజూచుతున్నావే అని పౌలుతో అంటగా, అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండాలని దేవుడు అనుగ్రహించునుగా. కానీ హల్లెలూయా. అగ్రిప్ప రాజు ఒక స్టేజ్లో కన్విన్స్ అయిపోయాడు. అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారు అనగానే వెంటనే అన్నాడు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుడిగా
ఒక్క ప్రసంగంతో నన్ను క్రైస్తవుడిగా మార్చాలనుకుంటున్నామంటే సులభముగానో దుర్లభముగానో మీరు మాత్రము కాదు, ఈ నా మాటలు ఈ సువార్త విను వారందరూ కూడా నా బంధకములు తప్పే నా వలె అవ్వాలని ఉండునట్లు దేవుడు అనుగ్రహించాలని నేను అంటున్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం సువార్తను అన్యజనుల ముందు ప్రకటించవలసిన విధానంగా మనం ప్రకటించాలి. అంతటా రాజు అధిపతియు బెర్నెకి వారితో కూర్చుని లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణములు తగినది, బంధకములకే తగింది, ఏదీ చేయలేదని తమలో తాము అనుకుని, అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అని ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో అనెను. ఇంత పెద్ద ప్రసంగంలో, ఇంత పెద్ద వాదనలో, ఇంత న్యాయాధిపతుల మధ్య ఫేలిక్స్ న్యాయాధిపతిగా ఉన్నాడు. ఫేలిక్స్ తర్వాత ఫేస్తు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఫేస్తు తర్వాత అగ్రిప్పరాజు కూడా విచారిస్తున్నాడు. వీళ్ళెవ్వరికి కూడా పౌలు మీద ఒక్క నేరం కూడా దొరకలేదట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క నేరం కూడా చేయలేదు. ఆ రోజు అన్యాయము తీర్పు ఏ విధంగా అయితే, ఆ రోజు అన్యాయం తీర్పు ఏ విధంగా పొంది పౌలు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ మీద తన ప్రాణములను అర్పించి తిరిగి లేచాడో, యేసుక్రీస్తును పోలి నడిచే క్రమంలో పౌలు విషయంలో కూడా ఒక్క తప్పిదమైనను ఒక్క నేరమైనను, అంత పెద్ద న్యాయాధిపతులు, యెరూషలేము నుంచి వచ్చిన వారు, యెరూషలేము దేవాలయముకు సంరక్షకుడుగా ఉన్న ఆ అగ్రిప్పరాజు కూడా పౌలు చేసిన వాదనలో వేల మంది యూదులు పౌలుకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ రోజు గవర్నరు పిలాతు ఏ విధంగా అయితే ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదని ప్రజల ముందుకొచ్చి నీళ్లతో చేతులు కడుక్కొని ఈ వ్యక్తి యొక్క మరణంలో నాకు పాలు లేదని ఏ విధంగా అయితే పిలాతు అన్నాడో, ఇతని విషయంలో మాకు ఏ దోషము కనపడలేదని అక్కడ ఉండే గవర్నర్ ద్వారా, రాజు ద్వారా పౌలు సాక్ష్యం పొందుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే మనము కూడా అనింద్యులుగా, నిర్దోషులుగా యేసుక్రీస్తును పోలి పౌలు గారు నడిచినట్లు మనము కూడా పౌలుని నడిచి, పౌలు ప్రసంగాల్లోనే కాదు, పౌలు అద్భుతాల్లోనే కాదు, పౌలు సూచక్రియల్లోనే కాదు, పౌలు స్వస్థతలోనే కాదు, పౌలు జీవితం కూడా, పౌలు పరిచర్య క్రమం కూడా నిస్వార్థంగా చేసే దాన్ని కూడా మనము కూడా పౌలును పోలి నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద లేదంటారా? అప్పుడు అగ్రిప్పరాజు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. బెర్నెకియు, అగ్రిప్పరాజు, మిగతా వారందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. అమ్మ బాబాయ్, పౌలు చెప్పే దాంట్లో ఏ నేరము మాకు కనపడలేదు. అయితే ఈ పౌలు మరి కైసరు దగ్గర చెప్పుకుంటా అన్నాడు కదా, చెప్పుకోనివ్వండి. ఒకవేళ ఆయన కైసరు దగ్గర చెప్పుకుంటాను అని చెప్పకపోయి ఉంటే మనం విడుదల చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆల్రెడీ కైసరు దగ్గర చెప్పుకుంటానని పౌలు కమిట్ అయిపోయాడు కాబట్టి లెట్ హిమ్ గో టు కైసరు దగ్గరికి వెళ్ళనివ్వండి, రోమా దగ్గరికి వెళ్ళనివ్వండి. ఈ రోమా దగ్గరికి వెళ్ళడానికి కారణము ప్రభువు అయిన యేసుక్రీస్తు తనకు దర్శనమందు కనపడి, ముఖాముఖి కనపడి, నీవు భయపడకు, అధైర్యపడకు, నీవు యెరూషలేములో నా కొరకు నీవెలా సాక్ష్యం ఇచ్చావో నీవు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. నీవు రోమాలో కూడా సాక్ష్యం అప్పగింపబడిన తర్వాత నీవు తర్వాత వచ్చే రాజు నిన్ను వధిస్తాడు, నీ శిరస్సు వధించబడుతుంది, నీవు హతసాక్షివై మరణమవబోతున్నావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అపోస్తుల కార్యములు 26 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 అధ్యాయాలు మాత్రమే ఉంది. ఈ అపోస్తుల కార్యములు అయిపోతూ ఉంటే నా గుండె ఎంతో భారంగా ఉంది. ఒకవేళ అపోస్తులైన పౌలుని, అన్యజనులుగా అపోస్తులుగా ఉండడానికి నియమింపబడిన పౌలుని ప్రభు ఇంకా ఒక 64 సంవత్సరాల వయసులోనే పౌలు గారు చంపబడుతున్నాడు. ఒకవేళ 75 సంవత్సరాలు బ్రతికితే బాగుండేదేమో, 85 సంవత్సరాలు బ్రతికితే బాగుండేదేమో, 90 సంవత్సరాలు బ్రతికితే బాగుండేదేమో అని నాకు చాలా వేదనగా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము, బైబిల్ అంతా అపోస్తుల కార్యములలో ఉంటే బాగుండేదేమో, అపోస్తుల కార్యములో ఉండే సత్యాలు ఉంటే బాగుండేదేమో. ప్రభువు కొరకు అంత గొప్ప దైవజనుడు చేసిన పరిచర్య విధానం ఇంకా స్పష్టత ఇంకా వచ్చి ఉంటే బాగుండేదేమో అని వేదన కలుగుతూ ఉంది. గుండె ఎంతో వేదనతో నిండి ఉంది.
ఈ అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు పూర్తయ్యాక నేను మీ ఎదుటకు రావడానికి నేను ఇష్టపడట్లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ టీచర్, ఐఎమ్ నాట్ ఏ పాస్టర్, ఐఎమ్ ఏ ఇవాంజలిస్ట్. కాబట్టి నేను కేవలం సువార్థికుడిని. కాబట్టి మొదటి శతాబ్దంలో సువార్తను ప్రకటించిన వారు ఏ సువార్తను ప్రకటించారు, ఏమని ప్రకటించారు, సువార్తను ప్రకటించిన వాళ్ళు పరిచర్య ఎలా చేశారు, నిస్వార్థంగా ఎలా ఉన్నారు, అద్భుతాలు ఎలా చేశారు, ఎలా శ్రమపడ్డారు, ఎలా హింసను అనుభవించారు, ఎలా ఉపద్రవాల నుంచి వెళ్ళారు అనేది మీ అందరికీ తెలియజేయడానికి మాత్రమే ఒక సువార్థికుడులా మీ ఎద్దుకు వచ్చాను. కానీ మీరు ఎలా బ్రతకాలో, మీరు ఎలా జీవించాలో నేను చెప్పడానికి నాకు ఏ అధికారం లేదు. బికాజ్ ఐ ఆమ్ నాట్ ఏ టీచర్. నేను బోధకుడిని కాదు, నేను ఉపదేశకుడిని కాదు, నేను కేవలం ఇవాంజలిస్ట్ని. అందుకే నేను అపోస్తుల కార్యములు ప్రకటించడానికి మీ ఎద్దుకు వచ్చాను. ఈ అపోస్తుల కార్యములు 28 అధ్యాయాల తర్వాత ఒకవేళ ప్రభు ఏదన్నా చెప్తే ఏదైనా విషయం గురించి మళ్ళీ వచ్చి మాట్లాడతాను. కానీ మరలా వచ్చి నేను చెప్పవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉండలేదు. ఒకవేళ దేవుని చిత్తం అలా అయితే ఒకవేళ వచ్చి ప్రకటిస్తానేమో. దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు ఎందుకో చాలా భారంగా ఉన్నాడు. ఈరోజు ప్రభు ఎందుకో తన ఇష్టాన్ని మన మధ్య చాలా లోతుగా ప్రకటించారు. మీరు నా మీద కోపపడక, నా మీద బాధపడక, నా మీద కష్టం పెట్టుకోక, ఈ అపోస్తుల కార్యములు ఈ 26వ అధ్యాయంలో ప్రతిపాదించిన ఈ సత్యములను గైకొని ఆ సత్య ప్రకారము సువార్త చేస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువును బట్టి వేడుకుంటున్నాను. నేను ఈ ఫేస్బుక్లో వచ్చిన ఈ లైవ్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఆ యూట్యూబ్లో ఇప్పటివరకు 26 అధ్యాయాలు కూడా లోడ్ చేశాను. ఇంకా 2 అధ్యాయాలు కూడా లోడ్ చేస్తాను. దాని కొరకు వ్యూస్ కొరకు నేను లోడ్ చేయలేదు. కానీ సత్యమందు ఆసక్తి కలిగిన సహోదరులు విని తమ పరిచర్య విధానాన్ని మార్చుకుంటారని ఆశతోనే చెబుతున్న మాటలు. మీకు అవకాశం కలిగితే వాటిని కూడా మీరు ధ్యానించాలని, అపోస్తుల కార్యములు క్రమముగా ఈ 28 అధ్యాయాలు నా ద్వారా ప్రభువు పలికించిన ప్రతి మాటను మీరు ఆలోచించి ఇవి వాక్యానుసారముగా ఉన్నవో లేవో మీరు పరిశీలించి దేవుని సన్నిధిలో మీ జీవితాన్ని మీరు అప్పచెప్పుకుంటారని, ఈ అంత్య దినములలో దేవుని కొరకు ఒక మహిమకరమైన పరిచర్య చేసేవారుగా ఉంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తూ ముగించబోతున్నాను. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహిమ కలుగును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు. మా అందరినీ మీరు సూటిగా మాట్లాడి, లోతుగా మాట్లాడి ప్రభువా మమ్మల్ని మీరు ఒప్పింపజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన ఈ లేఖనాలు దేవానికి స్తోత్రాలు, వందనాలు. అయా, సత్యం అనే వెలుగులో, లేఖనం వెలుగులో ప్రభువా అయా మీ బిడ్డలకు ప్రకటించడానికి నాకు కూడా మీరు ప్రకటించిన విధానం బట్టి మీరే ప్రకటించారని నమ్ముతున్నాను. ప్రభువా, ఈ శ్రమ వృధా కాక మీరు పడిన ప్రయాస, మీరే పౌలు అన్నట్లుగా ప్రయాసపడినది నేను కాదు ప్రభువే అన్నట్లుగా నాయనా చెప్పినది నేను కాను, మీరే మాట్లాడారని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభువా ఈ అపోస్తుల కార్యములను మాత్రమే కాక అపోస్తుల జీవన విధానాన్ని, అపోస్తుల సహనాన్ని, అపోస్తుల పరిచర్యను, అపోస్తుల ప్రకటనను, అపోస్తుల సువార్త ప్రకటించిన విధానాన్ని, అపోస్తులు తమ జీవితాలను అప్పకి చెప్పుకున్న ప్రతి విధానాన్ని ప్రభా మేము గైకొనడానికి మీరు సహాయం చేయమని మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.